ఎవ్రీవన్, దిస్ ఇస్ సురేష్ నాయుడు, టీమ్ షైన్ ఇండియా. ఆల్రెడీ మీరు తమిళ చూసే ఉన్నారు. అయినప్పటికీ కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మన షైన్ అకాడమీ ఆఫ్లైన్ కోచింగ్ వచ్చేటప్పటికి మార్నింగ్ 6:30కి స్టార్ట్ అయ్యి ఈవినింగ్ 6 వరకు రెగ్యులర్ క్లాస్ రూమ్ షెడ్యూల్ ఏపీఎస్సి గ్రూప్ 2, టీజీపీఎస్సి గ్రూప్ 2 క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత వాళ్ళు క్లాసెస్ కంప్లీట్ చేసుకున్న తర్వాత వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం సపరేట్ గాను, తెలుగు మీడియం సపరేట్ గాను ఏ రోజు కరెంట్ అఫైర్స్ ఆ రోజే అప్డేట్ చేస్తూ హ్యాండ్ అవుట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇలా వీక్ అంతా హ్యాండ్ అవుట్స్ ఇచ్చిన తర్వాత వీకెండ్ లో ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది. అలా ఎగ్జామ్ పెట్టిన తర్వాత ఫిబ్రవరి 2nd వీక్ కండక్ట్ చేసి దాని తాలూకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. 3rd వీక్ కూడా అయ్యింది. అయితే ఇప్పుడు ఈ వీడియో అనేది 4th వీక్ వీడియో. ఆల్రెడీ క్లాస్ రూమ్ లో ఎక్స్ప్లెయిన్ చేసినప్పటికీ కూడా మనకి ఎవరైతే ఆన్లైన్ లో కోర్సెస్ పర్చేజ్ చేస్తారో వాళ్ళ కోసం ఈ వీడియో. సో అందుకని మీరు ఎవరైతే ఈ ఆన్లైన్ లో ఎవరైతే క్లాస్ వింటారో ఆన్లైన్ నుంచి చాలా డౌట్స్, చాలా క్వశ్చన్స్, ఎలా అంటే ఈ ఆన్లైన్ లో మేము ఎలా కోర్సును పర్చేజ్ చేసిన కోర్సును చూడలేకపోతున్నాం, కొత్తగా కోర్సు పర్చేజ్ చేయాలంటే మాకు కొన్ని డౌట్స్. దానికోసం ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఇప్పుడు మనం షైన్ అకాడమీ ఆన్లైన్లోని మీరు ఎవరైనా కొత్తగా కోర్సు పర్చేజ్ చేయాలనుకుంటే మీరు ఆబ్వియస్లీ మన ఈ వీడియో కింద ఫస్ట్ లింకే షైన్ యాప్ ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకుంటే మన షైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే ఇప్పటివరకు ఎవరైతే డౌన్లోడ్ చేసుకున్నారో వాళ్ళందరికన్నా ఇప్పటివరకు చాలా కొంచెం యాస్పిరెంట్ ఫ్రెండ్లీ కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇప్పుడు కొత్త ఫీచర్స్తోని యాస్పిరెంట్ ఫ్రెండ్లీ, ఇంకా చెప్పాలంటే యూజర్ ఫ్రెండ్లీ, సో దానిలో అన్ని ఫీచర్స్ డెవలప్ చేయడం జరిగింది. మీరు ఎవరైతే వీడియో చూస్తున్నారో ఆల్రెడీ మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకోకపోతే ఇమీడియట్గా డౌన్లోడ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో ఫస్ట్ లింక్ అదే. ఒకవేళ ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకుంటే వాళ్ళు ఏం చేయాలంటే ఇమీడియట్గా యాప్ని అప్డేట్ చేసుకోండి. ఈ యాప్ని అప్డేట్ చేసుకోవడం వల్ల మనం ఇప్పటివరకు సపరేట్గా వీక్లోని ఒక రోజుని ఆఫర్ చేయించడం జరిగేది. అలా కాకుండా ఇప్పుడు కొత్త ఫీచర్స్ ఏంటంటే ఆల్రెడీ దీనికి కొన్ని కమెంట్స్ ఇవ్వడం జరిగింది. వీక్లో ర్యాండమ్గా ఒక 3 or 4 టైమ్స్ మీకు ఆఫర్స్ 90%, 95% ఇదే ఇస్తుంది. సో ఆబ్వియస్లీ మీరు యాప్ని అప్డేట్ చేసుకుంటే మీకు వచ్చిన ఈ కమెంట్ బట్టి మీకు నచ్చిన కోర్సుని తక్కువకే తీసుకోవచ్చు. ఓకేనా? ఒకవేళ ఈ కోర్సు మనం షైన్ యాప్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఎలా కనపడుతుంది అంటే ఇంటర్ఫేస్ ఇలా కనపడుతుంది. ఆల్రెడీ మీరు కోర్స్ పర్చేజ్ చేస్తున్నారు అనుకోండి, మై పర్చేజెస్లోకి వెళ్ళండి. ఒకవేళ కొత్తగా కోర్స్ పర్చేజ్ చేయాలనుకోండి, ఏపీఎస్సి కావాలంటే ఏపీఎస్సి, టీజీపీఎస్సి కావాలంటే టీజీపీఎస్సి. అదేవిధంగా ఎస్ఎస్సి, రైల్వేస్ త్వరలో మీకు కొత్త కోర్సెస్ లాంచ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఏపీ పోలీస్ ఎస్ఐ కానిస్టేబుల్స్, టీజీ పోలీస్ ఎస్ఐ కానిస్టేబుల్స్ కూడా కోర్సులు లాంచ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే మన అందరికీ తెలుసు లాంచింగ్ లోన్ మాత్రం ఎక్కువ భారీ ఆఫర్స్ ఇవ్వడం జరుగుతుంది, అప్ టు 90-95% కూడా. అదేవిధంగా డిఎస్సి, టెట్, బ్యాంకింగ్ కూడా త్వరలో కొత్త కోర్సెస్ లాంచ్ చేయడం జరుగుతుంది. ఇమీడియట్ గా ఎవరైతే మన షైన్ యాప్ ని ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అన్నమాట, ఎవరైతే ఆల్రెడీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారో వాళ్ళు అప్డేట్ చేసుకోండి. ఎవరైనా కొత్తగా యాప్ లేకపోతే మాత్రం ఈ వీడియో చూసిన తర్వాత ఫస్ట్ లింక్ లోనే మన షైన్ యాప్ ఉంది, ఒకసారి చూసుకోండి. ఒకసారి డైరెక్ట్ క్లాస్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్, దేశంలో తొలి టైగర్ రిజర్వ్ లో నివసించడానికి హక్కులు పొందిన, చూడండి ఇది చాలా ఇంపార్టెంట్. దేశంలో తొలి టైగర్ రిజర్వ్ లో నివసించడానికి హక్కులు పొందిన మొట్టమొదటి తెగ అనమాట సోలిగాస్ లేదా సోలిగా తెగకు సంబంధించి క్రింది ఇవ్వబడిన అంశాల్లో తప్పుగా ఉన్న అంశాన్ని గుర్తించండి. యాక్చువల్లీ డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ సోలిగా తెగ అనేది దేశంలో తొలి టైగర్ రిజర్వ్ లో నివసించడానికి హక్కులు పొందినని అక్కడ మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. దాంతో పాటు ఇంకా వాళ్ళ తాలూకు డీటెయిల్ గా చూసినట్టయితే ఆప్షన్స్ చూద్దాం. ఓకేనా? అడిగిన క్వశ్చన్ ఏంటి, తప్పుగా ఉన్న అంశాలు గుర్తించమన్నాడు. ఏ ఆప్షన్ ఏంటి, వీరు బిలిగిరి రంగస్వామి టెంపుల్ టైగర్ రిజర్వ్ అంటే బీఆర్టీలో పులులను సంరక్షిస్తున్నారట. సో చూద్దాం రైట్ ఆర్ రాంగ్. వీరిలో కొంతమంది తమిళనాడులో నివసిస్తున్నప్పటికీ వీరు ప్రధానంగా కర్ణాటక చెందినవారు. రైట్ ఆర్ రాంగ్? సో మీకు తెలిస్తే మాత్రం ఆన్సర్ ని కమెంట్ లో పెట్టండి, చూద్దాం. అదేవిధంగా వీరిని చిల్డ్రన్ ఆఫ్ బ్యాంబూ అని కూడా అంటారట ఈ స్టేట్మెంట్. సో ఇది కొంచెం కొత్తగా ఉంది కదా, దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. వీరు ఎక్కువగా ప్రకృతితో కలిసి జీవనం సాగిస్తారు. సో ఇటీవల కాలంలో మీరు కరెంట్ అఫైర్స్ కానీ ఫాలో అయితే ఖచ్చితంగా వీరు బిలిగిరి రంగస్వామి టెంపుల్ టైగర్ రిజర్వ్ బీఆర్టీలో పులులను సంరక్షిస్తున్నారు. సో గుర్తుపెట్టుకోండి. అంతేకాకుండా వీరిలో కొంతమంది తమిళనాడులో నివసిస్తున్నప్పటికీ వీరు ప్రధానంగా కర్ణాటక చెందినవారు. ఇది కూడా స్టేట్మెంట్ రైట్, వీరు కర్ణాటక చెందినవారు. వీరిని చిల్డ్రన్ ఆఫ్ బ్యాంబూ అని కూడా అంటారు. యాక్చువల్లీ చిల్డ్రన్ ఆఫ్ బ్యాంబూ అంటే ఏంటంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఈ టైగర్ రిజర్వ్ లో ఉంటూ ఆ పులులను సంరక్షించడమే కాకుండా ఈ మ్యానేటర్స్ అంటారు, అంటే మనుషులను చంపే వాటిని కానీ జంతువులు కానీ మ్యానేటర్స్ అంటారు. ఈ మ్యానేటర్స్ నుంచి ఏదైతే పులులు ఏవైతే ఉన్నాయో వాటిని జనాల్ని కూడా కాపాడుతున్నందుకు వాళ్ళకి చిల్డ్రన్ ఆఫ్ బ్యాంబూస్ అని పేరు పెట్టడం జరిగింది. వాళ్ళే అందుకని ఈ స్టేట్మెంట్ కూడా రైట్. వీరు ఎక్కువగా ప్రకృతిలో కలిసి జీవనం చేస్తారు, ఎందుకంటే వాళ్ళు ఆ రిజర్వ్ లో ఉన్నారు కాబట్టి ప్రకృతిలో కలిసి జీవనం కాబట్టి పైవన్నీ రైటే. సో దీన్ని బట్టి మనకు కావాల్సింది ఏంటి, తప్పుగా ఉన్న అంశం. కాబట్టి ఒకసారి నెక్స్ట్ స్లైడ్ లోకి వెళ్తే ఏంటి మనకు కావాల్సిన ఆన్సర్, తప్పుగా ఉన్న అంశం ఏది కాదు. అయితే ఇక్కడ ఇంకా ఇన్ఫర్మేషన్ ఏంటంటే మీకు క్వశ్చన్ ఇలా ఇమీడియట్ గా కరెంట్ లో రావడానికి రీజన్ ఏంటంటే మనకి ఏం చేశారంటే నరేంద్ర మోదీ ఇటీవల 119 ఓకేనా 119 లో ఏమొచ్చిందంటే
మాన్ కీ బాత్ ఎప్పుడైందంటే ఫెబ్ 23 లాస్ట్ సండే. ఎప్పుడు మాన్ కీ బాత్ ఎప్పుడు కూడా ప్రతి మంత్ లాస్ట్ సండే నిర్వహించడం జరుగుతుంది. అయితే ఫిబ్రవరికి వచ్చేటప్పటికి 23rd ని మనకి ఈ మాన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా వీళ్ళ గురించి ఈ సోల్గా తెగ గురించి ప్రస్తావించడం జరిగింది. అందుకని చాలా ఇంపార్టెంట్. ఈ సోల్గా తెగ అనేది కర్ణాటక చెందిన వారు. అంతేకాకుండా వీళ్ళు చిల్డ్రన్ ఆఫ్ బ్యాంబూ అంటారు. తర్వాత వీళ్ళు ప్రకృతిలో జీవనం చేస్తున్నారు. అంతేకాకుండా దేశంలోనే మొట్టమొదటి టైగర్ రిజర్వ్ లో నివసించడానికి అర్హత పొందినవారు. సో ఏ రకంగా చూసుకున్నా ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అంతేకాకుండా BRT, ఓకేనా, BRT రిజర్వ్ లోని టైగర్ రిజర్వ్స్ ద్వారా వీళ్ళు పులుల్ని సంరక్షిస్తున్నారు. ఓకేనా. నెక్స్ట్ దాని తాలూకు ఎక్స్ప్లెనేషన్ ఆల్రెడీ చెప్పాను మీకు, అది చూసుకోండి. ఇంక ఇక్కడ ఏం చేస్తానంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తూనే ఇంకా ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఏదైతే ఉందో అదంతా కలిపి PDF రూపంలోని ఈ వీడియో కింద సెకండ్ లింక్ లోని షైన్ అకాడమీ సైన్సర్ టెస్ట్ సిరీస్ ఛానల్లో పెట్టడం జరిగింది. ఆల్రెడీ క్లాస్ రూమ్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ ఆన్లైన్కి వచ్చేటప్పటికి మీకు లెంత్ ఎక్కువైంది అనుకోండి, మీకు కొంచెం చిరాకు రావడం జరుగుతుంది. అందుకని మాక్సిమం ఇన్ఫర్మేషన్, ప్రాపర్ ఇన్ఫర్మేషన్ చెప్పేదంతా నోట్తో చెప్పేస్తాను. మిగతాది ఏదైనా ఉంటే PDF లో చూసుకోండి. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఓకేనా. సో ఇంగ్లీష్ మీడియం ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం కూడా మంచిగా మనం PDF చేసి పెట్టాం. ప్రాపర్ ఇన్ఫర్మేషన్ విత్ మ్యాప్స్ తో సహా చెక్ చేసుకోండి. ఓకేనా. తర్వాత అదేవిధంగా చూడండి, ఇదంతా ఇంగ్లీష్ మీడియం. ఓకే, చూడండి ఈ సోల్గా తెగ వాళ్ళు ఇలా ఉంటారో మీరు నోటీస్ చేయండి. సో వీళ్ళంతా BRT టైగర్ రిజర్వ్ లో నివసిస్తున్నారు. ఓకే, రైట్. సెకండ్ క్వశ్చన్ చూద్దాం. భారత్ బంగ్లాదేశ్ భద్రతా బలగాల అడిషనల్ డైరెక్టర్ జనరల్ స్థాయి అధికారుల మధ్య సమాచారం ఇచ్చిపుచ్చుకునేందుకు ప్రారంభమైన హాట్ లైన్. ఎప్పుడైనా కీవర్డ్స్ ని మీరు నోటీస్ చేయగలిగితే, కీవర్డ్స్ ని అండర్లైన్ చేసుకోగలిగితే మీ క్వశ్చన్ ఈజీ చేయగలరు. హాట్ లైన్ సర్వీసెస్ సంబంధించి క్రింది ఇచ్చిన అంశాల్లో సరైన అంశాలను గుర్తించండి. అడిగింది ఏంటి? సరైన అంశాలు. దేని గురించి? హాట్ లైన్ భారత్ బంగ్లాదేశ్ మధ్య. ఓకేనా, చూద్దాం. BSF BGB అంటే ఏంటి? బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్. ఓకేనా. సో BSF అంటే బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్. ఇలా మధ్య ఇటీవల జరిగిన ద్వైవార్షిక డైరెక్టర్ జనరల్ స్థాయి సమావేశంలో ఈ హాట్ లైన్ సర్వీసెస్ కి సంబంధించి నిర్ణయం తీసుకున్నారు. స్టేట్మెంట్ రైట్ రంగా ఆబ్వియస్లీ కరెంట్ అఫైర్స్ ఫాలో అయితే స్టేట్మెంట్ రైటే, ఒకసారి నోటీస్ చేయండి. అయితే ఇరు దేశాల మధ్యనున్న 496, భారత్ అండ్ బంగ్లాదేశ్ మధ్య ఎంత బోర్డర్ ఉందంటే 4096 కిలోమీటర్లు. ఓకే, 4096 కిలోమీటర్లు. సో 4096.300 సంథింగ్. అందుకనే రౌండ్ అప్ చేస్తే 4096 కిలోమీటర్ పొడవైన సరిహద్దులో కంచెలేని ప్రాంతాల్లో కంచె వేయడానికి ఈ సర్వీసెస్ లో భాగంగా అంగీకారం కుదిరింది. కుదిరిందా లేదా? కుదిరిందా? సో 100% కుదిరింది. ఈ రెండు దేశాల మధ్య సరిహద్దుల్లో కంచె ఏర్పాటు చేయడానికి గుర్తించిన ప్రాంతాల సంఖ్య 99. సో ఇది కూడా కరెంట్ అఫైర్స్ లో భాగమే కాబట్టి ఈ మూడు రైటే కాబట్టి అడిగింది ఏంటి? సరైంది కాబట్టి మనకు కావాల్సిన ఆన్సర్ పైవన్నీ రైట్. సో చూడండి ఒకసారి, BSF ఏర్పాటు ఎప్పుడో 1965 డిసెంబర్ 1న. ఓకేనా. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. అయితే ఈ BSF అనేది ఎప్పుడు ఏర్పడింది అనేది ఈజీ గుర్తుపెట్టుకోవడం ఏంటంటే, BSF ఏర్పడే కారణం ఏంటంటే మనకి పాకిస్తాన్కి ఎప్పుడైతే 1965లో యుద్ధం జరిగిందో ఆ తర్వాత దాన్ని ఉద్దేశించి మనకి బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఉండాలనే ఉద్దేశంతో 1965లో BSF ని ఏర్పాటు చేయడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. అయితే ఈ బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్ అనేది 1795లో ఈ అఖండ భారతదేశంలో భాగమే. అప్పుడు వేరే పేరుతో ఉండేది. ఇప్పుడు బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్ ఎప్పుడైతే బంగ్లాదేశ్ ఏర్పాటు అయిందో ఆ తర్వాత ఈ బోర్డర్ గార్డ్ సెక్యూరిటీ ఫోర్స్ తో బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్ పేరుతో రన్ అవుతుంది. సో దీని ప్రధాన కార్యాలయం ఫిల్గానా. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, సో ఇంగ్లీష్ మీడియం ఆస్పిరెంట్స్ కోసం మన ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది, చెక్ చేసుకోండి. మనకి ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మాత్రం ఈ వీడియో కింద సెకండ్ లింక్ లో షైన్ అకాడమీ సైన్సర్ టెస్ట్ సిరీస్ ఛానల్లో ఈ వీడియో లింక్ కిందే నేను PDF కూడా పెట్టడం జరుగుతుంది, చూసుకోండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల సైంటిఫిక్ మరియు టెక్నాలజీ సహకార అభివృద్ధి కోసం మన దేశం ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది? అమెరికా, ఫ్రాన్స్, నేపాల్, రష్యా. చూసిన తర్వాత ఇటీవల కాలంలో మన భారత్ ప్రధాని ఫ్రాన్స్ పర్యటన చేశారు కాబట్టి ఫ్రాన్స్ అనుకుంటాం, తర్వాత అమెరికా చేశారు కాబట్టి అమెరికా అనుకుంటాం, ఇంకా టెక్నాలజీ ఎలాంటి టెక్నాలజీ ఏదైనా ఉందంటే రష్యా అనుకుంటాం. కానీ మనకు కావాల్సిన ఇటీవల సైంటిఫిక్ మరియు టెక్నాలజికల్ సహకార అభివృద్ధి కోసం నేపాల్తోని ఒప్పందం చేసుకోవడం జరిగింది. సో గుర్తుపెట్టుకోండి దాని తాలూకు ఇన్ఫర్మేషన్. భారత్ నేపాల్ మధ్య ఒప్పందం. ఇక్కడ మన దేశంలోని CSIR అని తెలుసు, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. అంతేకాకుండా నేపాల్ తాలూకుది ఏంటంటే NAST. ఈ NAST అంటే నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలు కలిసి ఒప్పందం చేసుకోవడం జరిగింది. దేనికోసం? ఆల్రెడీ మన క్వశ్చన్ లో ఇచ్చాం. ఏం చేసాం? సైంటిఫిక్ అండ్ టెక్నాలజీ సహకార అభివృద్ధి కోసం. ఓకేనా. సో అయితే దీని తాలూకా ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ ఏంటంటే 1994 నాటి నుండి కూడా ఈ భాగస్వామ్యం ప్రకారం ఉమ్మడి పరిశోధనలు, వర్క్ షాప్లు, శిక్షణ కార్యక్రమాల్లో నిర్వహిస్తారనమాట ఈ ఒప్పందంలో భాగంగా. ఓకేనా.
తాజా ఒప్పందం ప్రకారం శాస్త్ర సాంకేతిక రంగంలో సహకారాన్ని బలోపేతం చేయనున్నారు. ఓకేనా, క్లియర్. ఒకసారి ఇంగ్లీష్ మీడియం ఆస్పిరెంట్స్ కోసం కూడా విత్ పిక్చర్స్ ఒకసారి చూసుకోండి, తర్వాత చూడండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ప్రపంచంలోనే అతిపెద్ద ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ ప్రదర్శనగా గుర్తింపు పొందిన ఎలక్ట్రామా. చూడండి, ప్రపంచంలోనే ఎప్పుడైతే సూపర్లేట్ వర్డ్స్ వస్తాయో అతిపెద్ద, ప్రపంచంలోనే అతిపెద్ద ఈ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ప్రదర్శనగా గుర్తింపు పొందిన ఎలక్ట్రామా టెక్నికల్ వర్డ్. ఈ టెక్నికల్ వర్డ్స్ ఎప్పుడైనా వచ్చినా ప్రపంచంలోనే అతిపెద్ద లేదంటే మొట్టమొదటి ఇలాంటివి వస్తే చాలా కీన్ గా అబ్జర్వ్ చేయాలి, గుర్తుపెట్టుకోవాలి. సంబంధించి క్రింది ఇచ్చిన అంశాల్లో సరైన అంశం లేదా అంశాన్ని గుర్తించండి. ఒకటి, ఏ ఇచ్చాడు? ఈ ఎగ్జిబిషన్ ఢిల్లీలో నిర్వహించారు. సో మీరు రెగ్యులర్ కరెంట్ అఫైర్స్ భాగం అయితే ఏంటి, రైటా కాదా? సో 100% ఈ ఢిల్లీలో నిర్వహించడం జరిగింది. ఈ ఎగ్జిబిషన్ DRDO పర్యవేక్షణలో సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం వారు నిర్వహిస్తారు. DRDO నిర్వహిస్తున్నారా? ఎవరు నిర్వహిస్తున్నారు? DRDO కాదు. అడిగిన క్వశ్చన్ ఏంటి? ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కాబట్టి ఎలక్ట్రామా కాబట్టి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఓకేనా, మ్యానుఫ్యాక్చరర్స్ వారు నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఈ స్టేట్మెంట్ రాంగ్. సో దీన్ని బట్టి మనకు ఆన్సర్ ఏంటి? అడిగింది సరైనది కాబట్టి ఆన్సర్ ఏ మాత్రమే కరెక్ట్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో దాని తాలూకా ఎక్స్ప్లెనేషన్, ఎలక్ట్రామా ఎగ్జిబిషన్ మొత్తం దీని తాలూకా డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఫిబ్రవరి 22 నుంచి 26 వరకు ఢిల్లీలో నిర్వహించడం జరిగింది. సో ఆల్రెడీ చెప్పాను, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరర్స్. దీని తాలూకా ఇన్ఫర్మేషన్ అంతా నేను డీటెయిల్ గా మీకు విత్ PDF కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కాబట్టి హ్యాపీగా ఈ వీడియో చూసిన తర్వాత షైన్ అకాడమీ సైన్స్ టెస్ట్ సిరీస్ ఛానల్లో మీరు PDF డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా. కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కూడా దీన్ని ప్రారంభించడం జరిగింది. తర్వాత ఇంగ్లీష్ మీడియం ఆస్పిరెంట్స్ కోసం ఓకేనా చూడండి. ఓకే, రైట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 2025 ఫిబ్రవరి 23న మాన్ కీ బాత్, ఆల్రెడీ చెప్పాను కదా, ఈ 2025 ఫిబ్రవరి 23న మాన్ కీ బాత్ ఎప్పుడు? 119, ఓకేనా, 119వ ఎడిషన్ కార్యక్రమంలో ప్రధాని మోదీ జాతిని ఉద్దేశించి వెల్లడించిన అంశాలకు సంబంధించి క్రింది ఇచ్చిన అంశాల్లో ఎన్ని అంశాలు గుర్తుపెట్టుకోండి, ఎన్ని అంశాలు సరైనవో గుర్తించండి. ప్రతి 10 మందిలో ఒకరు ఊబకాయం సమస్యతో బాధపడుతున్నారట. సో మాన్ కీ బాత్ లోని గుర్తుపెట్టుకోండి, మాన్ కీ బాత్ లో వచ్చిన ప్రతి అంశం కూడా మనకి క్వశ్చన్ గా ఫ్రేమ్ అవుతుంది. దానికి రీజన్ ఏంటంటే ఇటీవల కాలంలో ఏపీపీఎస్సీలోని మాన్ కీ బాత్ గురించి ప్రస్తావించిన అంశాల మీద ప్రశ్నలు వచ్చాయి. టీజీపీఎస్సీలో డాన్స్ ఆఫ్ వారియర్స్ అంటే పేరణి నృత్యం గురించి అడిగిన క్వశ్చన్స్ దానిలో ప్రస్తావన వచ్చింది, క్వశ్చన్లు వచ్చాయి, ఫ్రేమ్ చేశారు. సో అందుకని గుర్తుపెట్టుకోండి, మాన్ కీ బాత్ లో నరేంద్ర మోదీ మన ప్రధాని గారు ఏదైతే ప్రస్తావిస్తారో దాని మీద ఏదో ఒక రూపంలో జోగ్రఫికల్ గా కానీ, హిస్టారికల్ గా కానీ, పాలిటీ పరంగా కానీ, లేదంటే ఎకానమీ పరంగా కానీ, ఏదైనా లేదంటే ఇలాంటి డిఫరెంట్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, నేషనల్ రిలేషన్స్ గురించి కానీ దేని గురించి ప్రస్తావించిన క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి ఒకసారి చూద్దాం. స్టేట్మెంట్ ఏ, ప్రతి 10 మందిలో ఒకరు ఊబకాయం సమస్యతో బాధపడుతున్నారట. స్టేట్మెంట్ రైట్ రాంగ్ గా చూద్దాం ఒకసారి. సరైన అడిగాడు కాబట్టి ఇది సరైనదా కదా ఒకసారి చెక్ చేద్దాం. కీవర్డ్స్ చూద్దాం. 2024 ప్యారిస్ ఒలింపిక్ గోల్డ్ మెడల్ విజేత, ఓకేనా, ప్యారిస్ ఒలింపిక్ గోల్డ్ మెడల్ విజేత నీరజ్ చోప్రా సందేశాన్ని వినిపించారట. నీరజ్ చోప్రా గురించి తెలుసు, జావెలిన్ త్రో, ఎవరైతే స్పోర్ట్స్ జావెలిన్ త్రో అథ్లెట్. అదేవిధంగా ఇటీవల ఇస్రో 99 ప్రయోగం విజయవంతం కావడం పై ప్రధాని ప్రసంగించారు. అదేవిధంగా నిజామాబాద్ జిల్లాకు చెందిన ప్రభుత్వ టీచర్ తొడిస్సం కైలాస్ చేస్తున్న గిరిజన భాష పరిరక్షణకు మోదీ ప్రశంసించారట. సో ఈ స్టేట్మెంట్ కూడా నిజామాబాద్ టెక్నికల్ వర్డ్. సో ఇవన్నీ మనకి ఇంచుమించు రెడీ అన్ని కరెక్ట్ అనిపిస్తున్నాయి కానీ ప్రతి స్టేట్మెంట్ కూడా రాంగే. సో ఎందుకు రాంగ్ అనేది నేను ఒకసారి ఇప్పుడు మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి 8 మందిలో ఒకరు ఊబకాయ సమస్యతో బాధపడుతున్నారట. ఈ మాన్ కీ బాత్ లో కూడా ప్రస్తావించారు, ఇది వంట నూనెలో 10% తగ్గించుకోమని. సో ఊబకాయం నుంచి మనం చాలా కేర్ఫుల్ గా ఉండాలని ప్రస్తావించాడు. అందుకని ఇది చాలా ఇంపార్టెంట్. అదే 2024 ప్యారిస్ ఒలింపిక్ గోల్డ్ మెడల్ విజేత నీరజ్ చోప్రా. 2024 ప్యారిస్ ఒలింపిక్ గోల్డ్ మెడల్ జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రాకి గోల్డ్ రాలేదు, సిల్వర్ వచ్చింది. ఫస్ట్ ఎవరో వచ్చింది? పాకిస్తాన్ కు తెలిసిన అర్షద్ నదీం. యాక్చువల్లీ 2024లో జరిగిన ఒలింపిక్స్ ఇక్కడ ఇంపార్టెంట్ అంటే మాన్ కీ బాత్ లో ప్రత్యేకంగా నీరజ్ చోప్రా గురించి తీసుకొచ్చి అక్కడ ఆయన తాలూకు సందేశాన్ని వినిపించాడు. సో అందుకని మనం ఖచ్చితంగా ఇది ఇక్కడ నోటీస్ చేయాలి. సో అందుకని ఎప్పుడు మనకి 2020లో జరగాల్సిన ఒలింపిక్స్ ఎక్కడ? టోక్యో ఒలింపిక్స్ 2021 ఆగస్ట్ 7 జూలై 14 నుంచి ఆగస్ట్ 7. ఇక్కడ డేట్స్ ఇంపార్టెంట్ కాదు కానీ మనకు 2020లో జరగాల్సిన ఒలింపిక్స్ 2021 టోక్యోలో జరిగాయి, అక్కడ గోల్డ్ మెడల్ వచ్చింది. సో అందుకని ఈ స్టేట్మెంట్ రాంగ్. సో ఇటీవల ఇస్రో 99 ప్రయోగం విజయవంతం కావడం. సో ఇటీవల కాలంలో మనకి 99 గురించి ప్రస్తావించలేదు, 100 గురించి ప్రస్తావించాడు.
ఈ 100 అనేది విజయవంతం అయింది. ఈ 100 ఏది 100 అంటే ఒకసారి జిఎస్ఎల్వి F15 NVS02 గుర్తుపెట్టుకోండి. 100ది జిఎస్ఎల్వి F15 నావిగేషన్ కోసం చేసింది సెకండ్ NVS సెకండ్. ఇది ఎప్పుడంటే 2025 జనవరి 29. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నా, ఇటీవల 100వ ఇలా కరెక్ట్ అవుద్ది. ఇటీవల 100వ ప్రయోగం విజయవంతం కావడంతో ప్రధాని మోదీ ప్రసంగించారు. ఓకేనా, 100వ ప్రయోగం జిఎస్ఎల్వి F15 NVS02 నావిగేషన్ కోసం. ఇది 2025 జనవరి 29 కాబట్టి చాలా ఇంపార్టెంట్. 2029 మొన్న రీసెంట్గా అయింది కాబట్టి మీరు 2029 డిసెంబర్లో ఎగ్జామ్ రాసిన, 2026 జనవరిలో ఎగ్జామ్ రాసిన, ఇది ఈ ఇంపార్టెంట్ ఏరియాది. అదేవిధంగా నిజామాబాద్ జిల్లాకు చెందిన ప్రభుత్వ టీచర్ అనేది నిజామాబాద్ కాదు, ఆదిలాబాద్. సో అందుకని గుర్తుపెట్టుకోండి. మనకు కావాల్సిన ఆన్సర్ ఏంటంటే సో ఆప్షన్ 4. ఓకేనా, సో ఆప్షన్ 4 అనేది మనకి అంటే టోటల్ గా 5 అక్కడ మిస్ అయింది. ఆప్షన్ 4 అయితే ఓకే. సో మీకు ఎలాగా చూపించాను కాబట్టి సరిపోద్ది. 5 అన్ని మొత్తం సరైన గుర్తించండి, మొత్తం రాంగ్. సో ఆల్రెడీ ఇప్పుడు చెప్పాను కదా, ఆల్రెడీ నరేంద్ర మోదీ ఏదైతే మన్ కీ బాత్ లోని ఇప్పుడు మార్చ్ 8న ఉమెన్స్ డే సందర్భాన్ని పురస్కరించుకొని దాని గురించి ప్రస్తావించాడు. ఆ ప్రస్తావించినప్పుడు ఇందాక చెప్పిన ఏవైతే ఉన్నాయో ఆప్షన్స్ అన్ని ఒకసారి చూసుకోండి. సో ఒకసారి దీని తాలూకు ఎక్స్ప్లెనేషన్ ఒకసారి చూద్దాం. సో మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన తాలూకు సోషల్ మీడియా అకౌంట్లన్నీ కొంతమందికి ఆల్రెడీ సోషల్ మీడియాలోని నరేంద్ర మోదీకి ఉన్న ఫాలోయింగ్ మనందరికీ తెలుసు. సో ఈ సోషల్ మీడియా ద్వారా చాలా అమౌంట్ వస్తుంది కాబట్టి కొందరిని సెలెక్ట్ చేసుకొని వాళ్ళందరికీ అకౌంట్స్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఇంకా ఏం చేశాడంటే మార్చి 2020 మార్చి 8ని కూడా కొందరు మందికి ఇలా ఈయన సోషల్ మీడియా అకౌంట్స్ ని ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత 2020 తర్వాత నుంచి ఇప్పటి వరకు డెవలప్ చేసిన మళ్ళీ సోషల్ మీడియా అకౌంట్స్ ని అందరికీ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఏంది ఆల్రెడీ చెప్పాను కదా, ఊబకాయ సమస్యలను అధిగమించడానికి చర్యలు చేపట్టాలని చెప్పాడు. ఇంకా చెప్పాలంటే ప్రతి 8 మందిలో ఆల్రెడీ మనం చూసాం ఒకరు ఇది అవుతున్నారు. అదేవిధంగా వంట నూనెలో 10% తగ్గించుకోవాలని చెప్పాడు. అదేవిధంగా ఒలింపిక్ గోల్డ్ మెడల్ విజేత ఇప్పుడు 2020 తాలూకా నీరజ్ చోప్రా, అంటే రీసెంట్ గా సిల్వర్ వచ్చినప్పటికీ కూడా 2020లో 21లో వచ్చింది కాబట్టి, ఐ మీన్ 20లో జరగాల్సింది 21లో జరిగింది కాబట్టి దాని గురించి నీరజ్ చోప్రా తాలూకా సందేశాన్ని కూడా వినిపించడం జరిగింది. ఓకే, ఇంకా ఏం చెప్పాడంటే యువత ఖాళీగా ఉండొద్దు, అంటే ఉమెన్ సైంటిస్ట్ గా మారాలని చెప్పాడు. ఒకరోజు మీరు సైంటిస్ట్ గా ఉండాలని, దానికోసం ఏం చేయాలంటే ల్యాబుల్లోని ప్లానిటోరియాల్లోని సందర్శించమని చెప్పాడు. తర్వాత 100వ ప్రయోగం గురించి చెప్పాం కదా బట్టి సో ఇక్కడ అవసరం లేదు. తర్వాత ఇంకా ఏం చెప్పాడంటే అండమాన్ నికోబార్ లో జంతువుల పరిరక్షణ కోసం శ్రమిస్తున్న అనురాధారావు, అంటే ఈ అనురాధారావు ఎవరంటే జింక మహిళ. నేను ఇక్కడ ఫాస్ట్ గా చెప్తున్నా కానీ మీకు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో విత్ PDF మీకు అందుబాటులో ఉంటుంది. సో మీకు క్విక్ గా అనేది ఎక్స్ప్లెనేషన్ అనేది ఫాస్ట్ గా వింటే ఆటోమేటిక్ గా మీకు ఇంకా డౌట్ వస్తే మీరు PDF చూసుకోవచ్చు. ఓకేనా, ఆదిలాబాద్ టీచర్ ఏది తొడిసం ఈ కైలాస్ అనే ఆయన గిరిజన భాష పరిరక్షణ కోసం కృషి చేస్తున్నారు కాబట్టి ఈయన గురించి కూడా ప్రస్తావించడం జరిగింది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఓకే, ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. మీరు ఊబకాయం పోరుపై 10 మందిని నామినేట్ చేయడం కూడా జరిగింది. ఈ 10 మంది ఎవరంటే చూడండి, ఓమర్ అబ్దుల్లా జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి, అదేవిధంగా ఆనంద్ మహేంద్ర వ్యాపారవేత్త, మోహన్ లాల్ సినీ నడ్డు, నేరా హువా భోజ్పూర్ ఈయన జూనియర్ NTR లో ఉంటాడు చూడండి, భోజ్పూర్ గాయకుడు. అంతేకాకుండా మను బాకర్ షూటింగ్ ఛాంపియన్. ఇంకెవరున్నారో ఒకసారి చూద్దాం. మీరాబాయ్ చాను వెయిట్ లిఫ్టర్, నందన్ నీలేకర్ ఇన్ఫోసిస్, ఆర్ మాధవన్ సఖి మనకి చెలి ఏదో హీరో ఉన్నాడు కదా. అంతేకాకుండా మనకి బాక్సింగ్ మీద ఒక సినిమా వచ్చింది కదా, ఆయన నటుడు. అదే శ్రేయ ఘోషల్ సింగర్. అదేవిధంగా MP సుధామూర్తి అంటే తెలుసు మనకి ఇన్ఫోసిస్ ఏదైతే ఉన్నారో ఫౌండర్స్ లో వన్ ఆఫ్ ద వాళ్ళ వైఫ్. ఆమె మధ్యప్రదేశ్ నుంచి ఆమెని సామాజిక సేవ విభాగంలో ఆమె దీనికి సెలెక్ట్ చేయడం జరిగింది. ఓకేనా, చూడండి ఇంకా మీకు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ చెప్పాను. 100వ ప్రయోగం 2025 జనవరి 29న శ్రీహరికోట సతీష్ ధావన్ సెంటర్ అంతరిక్ష కేంద్రం నుండి ఇది మనకి GSLV F15 NVS2 ప్రయోగాన్ని విజయవంతంగా ప్రయోగించారు. ఓకేనా, ఒకసారి నెక్స్ట్ క్వశ్చన్, ఇది ఇంగ్లీష్ మీడియం వర్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 2025 సంవత్సరంలో మిస్ వరల్డ్ పోటీలను మన దేశంలో హైదరాబాద్ లో నిర్వహించనుండగా మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించి క్రింది ఇచ్చిన అంశాల్లో సరైన అంశాలను గుర్తించండి. ఓకేనా, సో మన హైదరాబాద్ లో మేలో నిర్వహించడం జరుగుతుంది. సో ఇప్పటి వరకు 2 సార్లు నిర్వహించడం జరిగింది, ఇది 3వ సారి. ఒకసారి క్వశ్చన్ లో చూద్దాం. 2025లో నిర్వహించే ఈ పోటీలు అవుతుందట. టెక్నికల్ వర్డ్ చూద్దాం. కీ పాయింట్. ఈ పోటీలు నిర్వహిస్తే మన దేశంలో నిర్వహించే 3వ మిస్ వరల్డ్ పోటీలుగా నిలుస్తాయి. రైటా రాంగా చెప్పండి. 100% ఆల్రెడీ 2 సార్లు అయింది కాబట్టి ఇది రైటే. సో గతంలో బెంగళూరు, ముంబైలో నిర్వహించగా ఇప్పుడు హైదరాబాద్ లో నిర్వహిస్తున్నారు.
ఈ స్టేట్మెంట్ కూడా రైట్, ఎందుకంటే గతంలో ఒకసారి బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలోని, ముంబైలోని నిర్వహించడం జరిగింది. ఇప్పుడు నిర్వహిస్తే ఇది మూడోది అవుతుంది అనమాట. అయితే ఈ థీమ్ ఏంటంటే 2025 థీము బ్యూటీ విత్ పర్పస్. ఓకేనా, ఈ ఎవరైతే ఈ మిస్ వరల్డ్ అవ్వాలి అంటే వాళ్ళతో బ్యూటీతో పాటు వాళ్ళకు పర్పస్ ఉండాలి, అంటే సెన్సిబుల్ గా ఉండాలనే ఉద్దేశంతో ఈ థీమ్ పెట్టడం జరిగింది. అయితే మనకు ఆన్సర్ ఏంటో చూసినట్లయితే 2025 నిర్వహించే ఇది 71 కాకుండా 72 అయితే ఈ స్టేట్మెంట్ రైట్ అవుతుంది. సో దాన్ని బట్టి మనకి ఇది రాంగ్ కాబట్టి మనకు అడిగింది ఏంటి, సరైన అంశాలు కాబట్టి సెకండ్ వన్ రైటే. థర్డ్, సో బెంగళూరులో 1996 లో నిర్వహించడం జరిగింది. సో ముంబైలోకి వచ్చిన 2024 లో నిర్వహించడం జరిగింది. ఇప్పుడు హైదరాబాద్ లో 2025 లో నిర్వహిస్తున్నారు. సో దానికి మనకు కావాల్సిన బీసీడీ కాబట్టి బీసీడీ ఎక్కడ ఉంది, ఆప్షన్ 2 రైట్. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. 72వ మిస్ వరల్డ్ పోటీలు 2025. సో ఈ వేడుకలను హైదరాబాద్ లో ఎప్పటి నుంచి, మే నెలలో 7 నుంచి 31 వరకు నిర్వహించడం జరుగుతుంది. 1996. ఓకేనా, ఇరేని స్కెల్వా గ్రీస్. అదే 2024 వచ్చేటప్పటికి చెక్ రిపబ్లిక్. ఓకేనా, చెక్ రిపబ్లిక్ పర్సన్కి వచ్చింది, ఒకసారి నోటీస్ చేయండి. ఓకే, చూడండి 2025 థీము, దాని తాలూకు లోగో, ఇంగ్లీష్ మీడియం వర్షన్ పీపుల్ కోసం. 7th క్వశ్చన్, G20 18వ సదస్సు 2023 భారత్ లో, అంటే మన దేశంలో. 2024 సదస్సు బ్రెజిల్లో. ఓకేనా, అదే విధంగా నిర్వహించగా 2025 సంవత్సరంలో 20వ G20 సదస్సు ఎక్కడ నిర్వహిస్తున్నారు? రష్యా, ఫ్రాన్స్, సౌత్ ఆఫ్రికా, జర్మనీ. చూడండి, మీకు కానీ ఆన్సర్ తెలిస్తే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఓకేనా, ఆన్సర్ 3 సౌత్ ఆఫ్రికా. దానికి రీజన్ ఏంటంటే విదేశాంగ మంత్రుల సదస్సు 2025లో సౌత్ ఆఫ్రికాలో ఆల్రెడీ ఫిబ్రవరి 21 నుంచి 21 మధ్యలో జరిగింది. విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ అటెండ్ అయ్యారు. అదే విధంగా ఇక్కడ G20 గురించి మనకి కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకోగలిగితే 2025లో ఏదైతే G20 సదస్సు అనేది సౌత్ ఆఫ్రికాలో నిర్వహించడం జరుగుతుంది. అయితే 2024లో బ్రెజిల్లో నిర్వహించడం జరిగిందని ఆల్రెడీ చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ 2023లో భారత్ 18వ సదస్సు జరిగినప్పుడు ఆఫ్రికన్ యూనియన్, ఈ ఆఫ్రికన్ యూనియన్ లో 55 దేశాలు ఉన్న సంగతి కూడా మనం గుర్తించాలి. అప్పుడు అది యాడ్ అయింది. 1999లో ఈ G20 సదస్సు అనేది G20 ఏర్పడింది. అయినప్పటికీ కూడా 2008 నుండి మన వాషింగ్టన్ DC US లో. ఓకేనా, ఫస్ట్ సమ్మిట్ అక్కడ జరిగింది. 2020లో 19 సభ్య దేశాలతో పాటు యూరోపియన్ యూనియన్ కంట్రీస్ ఎన్ని ఉన్నాయంటే 27, దాంతోపాటు ఆఫ్రికన్ యూనియన్ కంట్రీస్ 55 ఉన్నాయి అనే విషయాన్ని మీరు నోటీస్ చేయాలి. ఓకేనా, నెక్స్ట్ చూడండి, దాని తాలూకా లోగో ఇలా ఉందన్నమాట. 2020 G20 థీమ్. ఓకేనా, నెక్స్ట్ ఇంగ్లీష్ మీడియం ఆస్పిరెంట్స్ కోసం ఇన్ఫర్మేషన్ చూసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది ఇచ్చిన కృత్రిమ మీద ఏ సాంకేతికతలు వాటికి సంబంధించిన అంశాలతో సరిగ్గా జతపరచండి. చూడండి, ఇటీవల కాలంలో ఏ బాగా హల్చల్ చేస్తుంది. రానున్న కాలంలో మొత్తం టెక్నాలజీ అంతా ఏ మీద డిపెండ్ అయి ఉంటుంది. చాలా వరకు మ్యాన్ మేడ్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో, మనిషితో చేయాల్సిన యాక్టివిటీస్ అన్ని ఈ ఏ టెక్నాలజీని ఉపయోగించుకొని చేసుకోవడం జరుగుతుంది. సో అందుకని మనం కూడా ఆ టెక్నాలజీ గురించి తెలుసుకోవడం, ఏవైతే మనకు వార్తల్లో వచ్చిందని బట్టి మనం ఆ టెక్నాలజీస్ కూడా ఏంటనేది తెలుసుకుందాం. చాట్ జీపీటీ దేనికి సంబంధించింది? ఓపెన్ ఏఐ, ఓలా, గూగుల్, చైనీస్ ఏఐ. సో మనందరూ తెలుసు ఓపెన్ ఏఐ అని. జెమినీ, ఈ జెమినీ అనేది ఏంటి? గూగుల్ అవుతుంది. అదేవిధంగా కృత్రిమ ఏఐ అనేది మన ఇండియాకి సంబంధించిందే, కానీ ఇది ప్రైవేట్ సెక్టర్ ఓలా వాడుది. సో అదేవిధంగా డీప్ షీక్ ఏఐ అనేది చైనీస్ది. సో మనకు కావాల్సిన ఆన్సర్ 3లో ఉంది, A1, B3, C2. సో ఆన్సర్ 3. సో అయితే కరెంట్లో ఏమొచ్చిందో ఒకసారి చూసినట్లయితే మన భారత్కి ఏఐ కొత్తగా ఒక మోడల్ తీసుకురావాలనుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు యుఎస్ తాలూకా ఏ టెక్నాలజీ వాడుతున్నాం, చైనీస్ తాలూకా ఏ టెక్నాలజీ వాడుతున్నాం. కానీ మన భారత్కి కూడా సొంత ఏ టెక్నాలజీ ఉండాలనే ఉద్దేశంతో మనకి ఇప్పటివరకు అమెరికా, చైనా సంస్థలు ఆవిష్కరించిన కృత్రిమ మేడ మోడల్స్ని ప్రపంచవ్యాప్తంగా వినియోగిస్తుండగా మన దేశం సొంత ఏఐ మోడల్ 2025లో ఖచ్చితంగా తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు అనమాట. ఎవరు? మన ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ గారు ఇటీవల వెల్లడించడం జరిగింది. అయితే ఇక్కడ కొంచెం ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ చాట్ జీపీటీ, గూగుల్, జెమినీ, ఈ మెటా ఏఐ, డీప్ షేక్ ఏఐ అనేది చూడండి. సో ఇవన్నీ విదేశాలకు సంబంధించినవి. ఒక్కసారి చూసినట్టయితే చాట్ జీపీటీ ఓపెన్ ఏఐ అనేది ఈ ఓపెన్ ఏఐ అనేది యుఎస్దే, ఇది గూగుల్ జెమినీ కూడా యుఎస్దే. ఈ మెటా అనేది మీకు అందరికి తెలుసు. ఓకేనా, వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టా దానికి రిలేటెడ్ ఇది. అయితే ఈ డీప్ షేక్ ఏ అనేది చైనీస్ది. ఓకే, ఈ 3 యుఎస్ అయితే ఇది చైనీస్ది. అయితే మనం కూడా ఈ 2025లో ఖచ్చితంగా ఈ ఏ టెక్నాలజీని త్వరగా తీసుకురావడానికి మన అశ్విని వైష్ణవ్ ఐటీ మంత్రి ప్లాన్ చేస్తున్నారు. ఇది వార్తలో రావడం జరిగింది. సో గుర్తుపెట్టుకోండి.
ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, కరప్షన్ పార్టిసిపేషన్స్ ఇండెక్స్ 2024 సంబంధించి క్రింది ఇచ్చిన అంశాల్లో తప్పుగా ఉన్న అంశాన్ని గుర్తించండి. ఇటీవల కరెంట్ అఫైర్స్ లో వచ్చిన ఈ ఇండెక్స్ రిపోర్ట్ గురించి ఒకసారి చూసినట్లయితే ప్రపంచంలో అతి తక్కువ అవినీతి గల దేశాలు డెన్మార్క్ నిలిచిందట దేశంగా. సో ఆబ్వియస్లీ చాలా ఇలాంటి ఇండెక్స్ రిపోర్ట్స్ లో ఈ డెన్మార్క్, ఫిన్లాండ్, సింగపూర్, న్యూజిలాండ్, స్విట్జర్లాండ్ ఇలాంటివన్నీ వస్తాయి కాబట్టి ఈ డెన్మార్క్ మీరు నోటీస్ చేయగలిగితే ఇది రైటే. ప్రపంచం అతి తక్కువ అవినీతి గల దేశం అట డెన్మార్క్ అట. అయితే 2, 3, 4 స్థానాల్లో ఫిన్లాండ్, సింగపూర్, న్యూజిలాండ్ ఆల్మోస్ట్ చాలా ఓట్లలోని మంచి మంచి రిపోర్ట్స్ లోని ఇవే వస్తుంటాయి. సో ఈ స్టేట్మెంట్ కూడా రైటే. భారత్ 38వ స్థానం దక్కించుకుందట. 38వ స్థానం దక్కించుకుందా? రైట్ రాంగ్? సో 100% ఇది రాంగ్. ఇది 38 పాయింట్లతో 96 ప్లేస్ దక్కించుకోవడం జరిగింది. సో ఈ స్టేట్మెంట్ రాంగ్. సో చివరి స్థానంలో దక్షిణ సూడాన్. సో చూడండి, అడిగింది ఏంటి, డైరెక్ట్ గా అంశాల్లో తప్పుగా ఉన్న పార్టిసిపేషన్ లోని అవినీతి తక్కువ, ఏదైతే అవినీతి ఎక్కువగా ఉన్న దేశం ఏంటంటే దక్షిణ సూడాన్. సో అవినీతి ఎక్కువ ఉంటే ఆటోమేటిక్ గా దేశం వెనకబడిపోద్ది. అందుకని ఎప్పుడు కూడా వెనకబడిన దేశాల్లో దక్షిణ సూడాన్ ఎప్పుడు ఉంటుంది కాబట్టి ఒక్కసారి మీరు నోటీస్ చేయాలి. సో ఒకసారి దీని తాలూకా ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే అవినీతి చూసిలో భారత్ 96th. ఓకేనా, కరప్షన్ పార్టిసిపేషన్ ఇండెక్స్. ఓకేనా, చూడండి ఈ నివేదిక బెర్లిన్ ఆధారంగా పనిచేసే ట్రాన్స్పరెంట్ ఇంటర్నేషనల్ ఇవ్వడం జరిగింది. మీకు ఆల్రెడీ 1, 2, 3, 4 అక్కడ క్వశ్చన్ లో పెట్టడం జరిగింది. అప్ టు 10 వరకు ఉన్నాయి. జస్ట్ అవేర్నెస్ కోసం ఒకసారి చెక్ చేయండి. మీకు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అనేది PDF లో ఉంటుంది కాబట్టి ఇక్కడ టైం వేస్ట్ అవుతుంది కాబట్టి దీన్ని స్కిప్ చేస్తున్నా. ఓకే, చూడండి మీకు ఫస్ట్ 38 పాయింట్స్ రావడం జరిగింది. 96th ర్యాంక్ రావడం జరిగింది. యాక్చువల్లీ మొత్తం 180 దేశాలు తీసుకుంటే మనకి ఆల్మోస్ట్ సగంలో 96 రావడం జరిగింది. ఓకేనా, అప్పుడు మనకి 2023 నుంచి కూడా ఆ ర్యాంక్ ని మన పరిగణలో తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఓకే, డెన్మార్క్ వచ్చేటప్పటికి స్కోర్ 90 వచ్చింది. అదేవిధంగా ర్యాంక్ 180కి ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగింది. ఓకేనా, 2023 నుంచి పరిగణలో తీసుకుంటే ఈ ర్యాంక్ రావడం జరిగింది. అదేవిధంగా ఫిన్లాండ్ 88 స్కోర్ వచ్చింది. అదేవిధంగా ర్యాంక్ సెకండ్ ర్యాంక్ చెప్పాం కదా ఆల్రెడీ 2023 నుంచి పరిగణలో తీసుకోండి. సింగపూర్ 84 స్కోర్ థర్డ్ ర్యాంక్. సో న్యూజిలాండ్కి వచ్చేటప్పటికి 83 స్కోర్ ఫోర్త్ ర్యాంక్. ఓకేనా, సరిపోద్ది. సో నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది ఇవ్వబడిన ఏ దేశం G4 బ్రిక్స్ G20 కూటముల్లో ఉంటూ ఇటీవల OPEC+ కూటమిలో చేరిందట. ఆ ఇప్పుడు ఇచ్చిన దేశాల్లో G4లో ఉండాలి, బ్రిక్స్లో ఉండాలి, G20లో కూడా ఉండాలి. సో ఉంటూ OPEC+ లో చేరిన దేశం ఏంటని అడిగాడు. సో మనకి ఈ G4 కంట్రీస్ తాలూకా ఏ కంట్రీస్ అని తెలియాల్సిన అవసరం లేదు. బ్రిక్స్ ఆల్రెడీ మీకు తెలుసు, కరెంట్ అఫైర్స్లో రెగ్యులర్గా వస్తుంది. దానిలో అది ఇన్ఫర్మేషన్ తెలియాల్సిన లేదు. G20లో ఉండాల్సిన అవసరం తెలియదు. కానీ కరెంట్ అఫైర్స్ ఫాలో అయితే OPEC+ దేశాల్లో ఇటీవల ఏ దేశం, జర్మనీ, సౌత్ ఆఫ్రికా, ఇండియా, బ్రెజిల్. సో ఏ దేశం చేరింది? ఆన్సర్ ఏంటి? బ్రెజిల్. ఓకేనా, సో 10th క్వశ్చన్ కూడా ఒకసారి మళ్ళీ నేను బ్యాక్ వెళ్తున్నా. 10th క్వశ్చన్ కూడా ఒకసారి చూసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, క్రింది ఇవ్వబడిన ఏ దేశం G4 బ్రిక్స్ G20 కూటమిలో ఉంటూ ఇటీవల OPEC+ కూటమిలో చేరింది? సో చూడండి, క్వశ్చన్ చాలా కాంప్లికేటెడ్ గా కనిపిస్తుంది కానీ మీరు ఏం టెన్షన్ పడవసరం లేదు. G4 కంట్రీస్ గురించి మీకు తెలియాల్సిన అవసరం లేదు. బ్రిక్స్ గురించి కూడా తెలియాల్సిన అవసరం లేదు. G20 కూటమిలో ఉన్న ఏదైతే మెంబర్స్ గురించి కూడా తెలియాల్సిన అవసరం లేదు. కానీ కరెంట్ అఫైర్స్ ఫాలో అయితే ఇటీవల OPEC+ కూటమిలో చేరిన దేశం ఏదైనా తెలిస్తే మీకు ఆటోమేటిక్గా ఆన్సర్ చేయొచ్చు. ఈ దేశం ఏంటంటే బ్రెజిల్. ఓకేనా, అయితే ఈ G4లో కూడా ఉంది బ్రెజిల్, ఈ బ్రిక్స్లో ఉంది. ఓకేనా, సో G20లో కూడా ఉంది. ఓకేనా, సో చూద్దాం ఒకసారి దాని తాలూకా ఎక్స్ప్లెనేషన్ ఏంటో ఒకసారి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ G20లో ఏదైతే G20 దేశాలు ఒకసారి చూసినట్లయితే, అంటే G20 మెంబర్స్ ఒకసారి చూసినట్లయితే ఈజీగా మీకు ఫాస్ట్ గా అంటే క్విక్ గా చూడొచ్చు. ఆల్ఫాబెట్ లోని ఏలో ఎన్ని దేశాలు ఉన్నాయో ఒకసారి చూద్దాం. సింపుల్ గా 1 and 2. ఈ 1 and 2లోకి వచ్చేటప్పటికి ఫస్ట్ అర్జెంటీనా, 2 ఆస్ట్రేలియా. ఓకే, ఆస్ట్రేలియా. నెక్స్ట్ బిలోకి వచ్చేటప్పటికి ఒకటి ఉంది, బ్రెజిల్. ఓకేనా, బ్రెజిల్. తర్వాత సిలోకి వచ్చేటప్పటికి 2 ఉన్నాయి. ఓకే, G20 గురించి చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. తర్వాత మీకు ఒక పిక్చర్ ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చూపించాను, మళ్ళీ చూపుతాను. ఓకేనా, 2 ఉన్నాయి, 4, 5 ఏంటి? ఒకటి కెనడా, రెండోది ఏంటంటే చైనా. ఓకే, సో ఇక్కడికి వచ్చేటప్పటికి 5 అయినాయి కదా. తర్వాత సి, తర్వాత DEF. డిలోని ఈలోని ఏ దేశాలు లేవు. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎఫ్లోకి వచ్చేటప్పటికి ఒక దేశం ఉంది, ఫ్రాన్స్. ఓకేనా, నెక్స్ట్ తర్వాత జీలోకి వచ్చేటప్పటికి ఎన్ని దేశాలు ఉన్నాయి? ఒకటే ఉంది. ఒకటి ఏంటంటే అది
జర్మనీ, జర్మనీ. ఓకేనా. GHI, ఐకి వచ్చేటప్పటికి 3 దేశాలు ఉన్నాయి. 3 దేశాల్లో ఏ దేశం ఫస్ట్ ఐలోని ఫస్ట్ పెడదాం, మన దేశం పెడదాం. ఓకేనా. 8th 9th 10th. ఇండియా, ఇండోనేషియా అండ్ ఇంకోటి ఏముంది, ఇటలీ. ఓకేనా, ఇటలీ. ఓకే, ఇక్కడికి 10 అయిపోయినాయి. తర్వాత చూద్దాం ఐ తర్వాత నెక్స్ట్ చెరిపేస్తున్నా, మీకు అందులో ఆల్రెడీ కింద ఇన్ఫర్మేషన్ ఇస్తాను, ఇబ్బంది ఏం లేదు. ఓకే, నెక్స్ట్ ఐ తర్వాత జేలో ఏముంది, ఒకటే దేశం ఉంది, ఏముంది, జపాన్. ఐ తర్వాత JKLM, ఎంలో ఉంది. ఎంలో ఏ దేశం ఉంది, ఓకే చెప్పండి, ఎంలో ఏ దేశం ఉంది, ఒకటే దేశం ఉంది. ఓకే, నార్త్ అమెరికాలో ఉంటుంది, అది ఏంటి, మెక్సికో. ఓకే, ఎం తర్వాత NOPQR, ఆర్ వరకు ఏం లేదు. ఆర్కి వచ్చేటప్పుడు ఒక దేశం ఉంది, ఏం దేశం చెప్పండి అది. ఓకే, మన బ్రిక్స్ కంట్రీ రష్యా. నెక్స్ట్ తర్వాత ఆర్ తర్వాత ఎస్లోకి వచ్చేటప్పటికి 3 దేశాలు ఉన్నాయి, 14, 15, 16. ఈ 3 దేశాలు ఏంటంటే ఆల్రెడీ ఒక దేశం చూసినట్లయితే సౌత్ ఆఫ్రికా, మన బ్రిక్స్ కంట్రీ. తర్వాత 15th వచ్చేటప్పటికి సౌదీ అరేబియా, ఇది కూడా బ్రిక్స్ కంట్రీ. ఈ సౌదీ అరేబియా అనేది బ్రిక్స్ లోని చేరుదాం అనుకుంది కానీ చేరలేదు, రెడీగా ఉంది చేరడానికి. సో ఇది మాత్రం నోటీస్ చేయండి. నెక్స్ట్ సౌత్ కొరియా. ఓకే, ఇక్కడ 16 అయినాయి. తర్వాత మిగతా 5 ఇక్కడ ఒకసారి చూసేద్దాం. యాక్చువల్లీ G20లో ఎన్ని మెంబర్స్ ఉన్నాయి, G20 అంటే G20 ఉన్నాయా ఇంకా అడిషనల్ ఉన్నాయా ఒకసారి చూద్దాం. ఓకేనా, ఇక్కడ 16 అయినాయి కదా. ఎస్ తర్వాత ఏముంది, RST. టీలో ఏముంది, ఒకటే దేశం ఉంది, ఏం దేశం చెప్పాలి మీరే, ఏముంది, తుర్కియా. టీ తర్వాత STU. యూలో ఎన్ని ఉన్నాయి, యూలో 2 ఉన్నాయి. ఇంపార్టెంట్ దేశాలు 2 ఈ పర్సనాలిటీస్. ఓకేనా, ప్రపంచాన్ని మొత్తం ఆధిపత్యం చెలాయిస్తున్న దేశాల్లో ఫస్ట్ యూకే తీసుకున్నాం. ఓకేనా, యూకే ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు అంత లేదు. కానీ USA మాత్రం మొత్తానికి పెద్దన్న పాత్ర అనేది అందరికీ తెలుసు, అందరూ కాల్ చేస్తాం అలాగే. ఓకే, ఇక్కడికి 99. ఇక్కడ వరకు దేశాలు ఇండివిజువల్ దేశాలు ఉన్నా కానీ ఇక్కడ నుంచి ఇంకొక మెంబర్ ఏంటి తర్వాతకు వచ్చేటప్పటికి యూరోపియన్ యూనియన్ లో దీనిలో 27 దేశాలు అన్ని కలిపి ఒకటే సభ్యత్వం దేశం కింద ట్రీట్ చేస్తాం. 20th. నెక్స్ట్ 21ది ఆఫ్రికన్ యూనియన్. ఈ ఆఫ్రికన్ యూనియన్ లోని 55 దేశాలు ఉన్నాయి. ఇది G20లోని ఎప్పుడు ఏడైందంటే 2023 మన G20 సదస్సు, 18వ G20 సదస్సు భారత్లో నిర్వహించడం జరిగింది. అప్పుడు ఆఫ్రికన్ యూనియన్ చేరడం జరిగింది. ఒకసారి మీకు డీటెయిల్డ్ గా చూసినట్లయితే చూడండి. సో ఇందాక మాట్లాడుకున్న ప్రతిదీ కూడా QSDలో సభ్యత్వం, G4లో సభ్యత్వం ఉంటూ ఏది మనం అడిగింది ఏంటి బ్రెజిలేనా, ఇది చూడండి బ్రెజిల్. సో G4లో సభ్యత్వం కలిగి ఉంది అండ్ బ్రిక్స్ లో సభ్యత్వం జరిగింది. బ్రిక్స్ లో 5తో పాటు ఇంకొక 5 దేశాలు ఉన్నాయి, అది నెక్స్ట్ అప్డేట్ చేసి పెట్టడం జరుగుతుంది. దాంతో పాటు G20లో ఉంది, అంటే 3 కూడా ఉంది కాబట్టి ఇది బ్రెజిల్. సో మీరు అది క్వశ్చన్. అయితే ఇక్కడ మీరు నోటీస్ చేయగలిగితే QSD దేశాలు చూసినట్లయితే ఆల్రెడీ ఆస్ట్రేలియా, ఇండియా, USA, జపాన్. అండ్ G4లో చూసినట్లయితే చూడండి, G4లో ఇండియా, బ్రెజిల్, జర్మనీ, జపాన్. అండ్ బ్రిక్స్లోనే 5 దేశాలతో పాటు మనకి ఇంకా వేరే దేశాలు ఏవైతే ఉన్నాయో ఏమేమి ఉన్నాయి బ్రిక్స్లోకి వచ్చేటప్పటికి కూడా ఒకసారి క్విక్ గా చూసుకున్నట్లయితే మనకి ఆ గ్రూప్ దేశాలు, ఈ గ్రూప్ దేశాలు అంటే అప్పుడు మనకి ఇంకొక 6 యాడ్ అయినప్పుడు చెప్పాం అప్పుడు గతంలో. సో ఇప్పుడు అందులోని మనకి అర్జెంటీనా ఒకటి లేదు అండ్ సౌదీ అరేబియా కూడా లేదు. కానీ ఆ గ్రూప్ దేశాల్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఉన్నాయి, UAE. ఈ గ్రూప్ దేశాలకు వచ్చినట్టుకి ఇరాన్, ఇథియోపియా, ఈజిప్ట్. ఓకేనా. దీంతో పాటు 2025 జనవరి 6న ఇండోనేషియా చేరింది. సో గుర్తుపెట్టుకుని 1, 2, 3, 4, 5 ఈ 5 మొత్తం టోటల్గా 10 ఉన్నాయి. ఇంకా సౌదీ అరేబియా చేరితే 11 అవుతాయి. సో ప్రజెంట్ బ్రిక్స్ లోనే 10 దేశాలు ఉన్నాయి. అంతేకాకుండా మనకి ఇంకా చూడగలిగితే ఇక్కడ G7 కంట్రీస్ 7 ఉన్నాయి, USA, జపాన్, జర్మనీ, ఓకేనా, కెనడా, ఫ్రాన్స్, ఇటలీ, UK. సో మీకు ఒకసారి ఈ పిక్చర్ మీరు కానీ పదే రిపీటెడ్ చూడగలిగితే మనకి G4 కంట్రీస్ ఏంటి, G7 కంట్రీస్ ఏంటి, QSD కంట్రీస్ ఏంటి, క్వాడ్ కంట్రీస్ ఏంటి, అదేవిధంగా G20 కంట్రీస్ ఏంటి, అంటే G20 మెంబర్స్ ఏంటి అనేది తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. దేశంలో
90% మకానా ఉత్పత్తి చేస్తున్న దేశం ఏది? సో వార్తల్లో రావడం జరిగింది. అయితే 90% మకానా ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రాలు ఏంటంటే బీహార్, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్. ఏంటి మీరు ఏంటి ఆన్సర్ కమెంట్ సెక్షన్లో పెట్టండి. సో తెలియకుండా డైరెక్ట్గా వెళ్తే బీహార్. ఒకసారి దాని డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ఇటీవల దీని గురించి రావడానికి కారణం ఏంటంటే మనకి బడ్జెట్లో పెట్టడం జరిగింది. అంటే బీహార్లో ఈ మకానా బోర్డుని ఏర్పాటు చేస్తున్నట్టు మనకి కేంద్ర బడ్జెట్లో ప్రకటించడం జరిగింది. సో ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరమైన ఈ తామర గిన్నెల్ని బీహార్లో తామర గింజలు అంటారు అనమాట, ఈ మకానా సీడ్స్ని. అయితే బీహార్లోని మకానా అని కూడా పిలుస్తారు. దేశంలో 90% మకానా ఉత్పత్తి బీహార్లోనే జరుగుతుంది. సో ఇట్స్ సన్ఫ్లవర్ సీడ్స్ అంటారు. ఇది చాలా ఇంపార్టెంట్. అది దానికి ఒకసారి పిక్చర్ కూడా చూపిస్తా చూడండి. ఇదిగోండి ఇలా ఉంటాయి మకానా సీడ్స్. ఇవి చాలా ఇంపార్టెంట్ హెల్త్కి, యాంటీ క్యాన్సర్, మంచి ప్రోటీన్ కూడా. ఓకేనా, టాక్సిక్స్ని రెడ్యూస్ చేస్తుంది. బడ్జెట్లో పెట్టడం జరిగింది కాబట్టి మేడం నిర్మలా సీతారామన్ గారు ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మకానా బోర్డు ఎక్కడ ఉంది? బీహార్లో ఏర్పాటు చేస్తున్నారు. 90% ఉత్పత్తి ఎక్కడ జరుగుతుంది? బీహార్లోనే జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 12th. ఇటీవల యుఎన్ఓ చేసిన తీర్మానాలకు సంబంధించి క్రింది ఇవ్వబడిన అంశాల్లో సరైన అంశం లేదా అంశాలను గుర్తించండి. ఓహో, ఏ బి. చూడండి, ఈ రెండు స్టేట్మెంట్స్ చూసిన తర్వాత మీకు అనిపిస్తుంది రెండు డిఫరెంట్ స్టేట్మెంట్స్ లాగా అనిపిస్తుంది. రెండింటికి కాంట్రడిక్షన్ ఉంటుంది. కానీ ఒకసారి ఆ స్టేట్మెంట్ చూసిన తర్వాత ఆన్సర్ చేద్దాం. స్టేట్మెంట్ ఏ. ఉక్రెయిన్ రష్యా యుద్ధానికి ముగింపు పలికేందుకు యూరోప్ దేశాలు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని అమెరికా రష్యా కూడా వ్యతిరేకించాట. అమెరికా రష్యా రెండు ఒకటి, ఈ రెండింటి మధ్యలోని ఆధిపత్య పోరు ఉండేది. ఒకటి ఎడ్డు అంటే ఇంకోటి తెడ్డు. ఆటోమేటిక్గా మీ అందరికి తెలుసు ఈ ఉక్రెయిన్ రష్యాకి యుద్ధం రావడానికి అమెరికా పరోక్షంగా కారణం అని తెలుసు. ఈ నాటో దళాలను తీసుకెళ్లి ఉక్రెయిన్ దగ్గర ఈ రష్యాకి కవ్వింపు చర్యల్లో భాగంగా ఉక్రెయిన్లో పెడితే దానివల్ల ఏమైంది? ఈ రష్యా ఉక్రెయిన్ మీద దాడి చేసింది 3 సంవత్సరాల నుంచి. ఆ 3 సంవత్సరాల నుంచి ఇప్పుడిప్పుడే కొద్దిగా పరిస్థితులు సర్దుమరుగుతున్నాయి. అనగా ఇప్పుడు ఏదైతే యుఎన్ఓలో పెట్టిన తీర్మానానికి రష్యా అండ్ అమెరికా వ్యతిరేకించాట. ఏంటి కారణం అంటే జో బైడెన్ ఉన్నంత వరకు ఒకలాగా ఉంది పరిస్థితి. ఎవరైతే అమెరికా తాలూకు అగ్రరాజ్యానికి ట్రంప్ అధ్యక్షుడయ్యాడో ఈ రష్యాతోని సత్సంబంధాలు నిర్వహించడమే కాకుండా కొన్ని ఒప్పందాలు కూడా చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా వాళ్ళు కొన్ని సఖ్యతను అనుసరించి వీళ్ళిద్దరూ కలిసి దానికి వ్యతిరేకించారు. దానికన్నా ముందు అమెరికా ఏం పరిస్థితి ఉందో చూద్దాం. ఈ స్టేట్మెంట్ రైటే, చూడడానికి ఫస్ట్ రాంగ్ లా కనిపిస్తుంది కానీ 100% రైటే. అయితే రష్యా దురాక్రమణదారు, చూడండి, రష్యా దురాక్రమణదారు అనే పదంతో పాటు ఈ పదం ఎవరు తీసుకొచ్చారు? యుఎస్ఏ. పదంతో పాటు 3 సవరణలతో అమెరికా గతంలో యుద్ధం ముగింపు కోసం ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఆల్రెడీ ఇంతకుముందు రెడీ చేసింది. 3 సవరణలతో పాటు రష్యా దురాక్రమణదారు అనే పదం కూడా క్రియేట్ చేస్తే యూరోప్ దేశాల మద్దతుతో అమెరికా ప్రవేశపెట్టిన దాన్ని యూరోప్ దేశాల మద్దతుతో ఫ్రాన్స్ యుఎన్ఓలో ప్రవేశపెట్టిందట. స్టేట్మెంట్ అంటే ఇది కూడా రైటే. సో ఈ రెండు డిఫరెంట్ స్టేట్మెంట్స్ రెండు ఇక్కడ పెట్టడం జరిగింది. అందుకని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో అంతర్జాతీయంగా ఏ దేశాల మధ్య ఎలాంటి సంబంధాలు ఉన్నాయి, అవి ఓవరాల్గా ప్రపంచం మీద ఎలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నాయి కూడా మీరు నోటీస్ చేయాలి. సో దీన్ని బట్టి చూస్తే మనకి ఏబి రెండు కూడా రైటే. సో మనకి కావాల్సింది ఏంటి, అడిగింది సరైన అంశాలు కాబట్టి రెండు రైటే. కాబట్టి ఒకసారి దీని తాలూకా ఎక్స్ప్లెనేషన్ ఆల్రెడీ చెప్పాను మీకు. సో ఈ యుఎన్ఓలో ప్రవేశపెట్టిన ఇటీవల కాలంలో వచ్చిన కరెంట్ అఫైర్స్లో భాగంగా ఇవి ఇవ్వడం జరిగింది. సో ఇంగ్లీష్ మీడియం ఆస్పిరెంట్స్ కోసం ఒక పిక్చర్స్ ఇవ్వడం జరుగుతుంది, చూడండి. ఓకే, నెక్స్ట్ 13th క్వశ్చన్. 21-22 నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం అత్యున్నత ప్రతిభ కనపరిచిన రాష్ట్రాల్లో లేని రాష్ట్రాన్ని గుర్తించండి. 2021-22 గాను ఎడ్యుకేషన్ మీద మనకు వచ్చిన ఈ నీతి ఆయోగ్ రిపోర్టు బేస్ చేసుకుని ఇందులో ఏంటి అత్యున్నత ప్రతిభ కనపరిచిన రాష్ట్రాల్లో లేని రాష్ట్రానికి గుర్తించమన్నాడు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఉత్తరాఖండ్, కేరళ, ఇంచుమించు అన్ని ఉన్నాయన్నట్టే అనిపిస్తుంది. కానీ ఇందులోని లేని రాష్ట్రం ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా నీతి ఆయోగ్లో ఫస్ట్ ప్లేస్ వచ్చింది. దేనిలోని ఫ్రంట్ రన్నర్స్ దానిలో వచ్చింది. కానీ ఇక్కడ ఏంటి అత్యున్నత ప్రతిభ కనపరిచిన రాష్ట్రాల్లో హిమాచల్ ప్రదేశ్ అయితే కరెక్ట్ అనమాట, హిమాచల్ ప్రదేశ్. కానీ ఏపీ ఏంటి ఫస్ట్ ప్లేస్ దేనికి వచ్చింది? ఫ్రంట్ రన్నర్స్. దాని తాలూకు ఎక్స్ప్లెనేషన్ ఒకసారి చూద్దాం. చూడండి, GR 2021. ఓకేనా, ఈ నీతి ఆయోగ్ ఉన్నత విద్యా ప్రవేశాల్లో 4 రాష్ట్రాల్లో అత్యున్నత ప్రతిభ కనపరిచినట్లు, మరో 4 రాష్ట్రాలు తర్వాత ముందు వరుసలో నిలిచినట్లు. ఓకేనా, సో ఇవ్వడం జరిగింది అనమాట. ఈ 2021-2022 GER అంటే ఏంటంటే గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో. ఈ నివేదికలోనే ఏంటి మనకి అత్యున్నత ప్రతిభ కనపరిచిన రాష్ట్రాలను చూసినట్లయితే మనకి తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, కేరళ. కానీ ఫ్రంట్ రన్నర్స్
ముందు వరుసలో ఉన్న రాష్ట్రాలు చూడండి, ఏపీ, సిక్కిం, ఓకేనా. సో కర్ణాటక, అరుణాచల్ ప్రదేశ్, ఇక్కడ ఏజు అని పడ్డది, అరుణాచల్ ప్రదేశ్, ఓకేనా, అరుణాచల్ ప్రదేశ్. ఓకేనా, చూసుకోండి, మీకు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అంతా కలిపి మనకు పీడిఎఫ్ రూపంలో అందించడం జరుగుతుంది. అదే చెత్త రికార్డు కలిపిన రాష్ట్రాలను చూసినట్టయితే ఛత్తీస్గఢ్, నాగాలాండ్, జార్ఖండ్, బీహార్. అదే విధంగా విద్యార్థి అధ్యాపక నిష్పత్తి అతి తక్కువగా ఉన్న రాష్ట్రాలు చూసినట్లయితే తమిళనాడు, గోవా, కర్ణాటక. ఓకేనా, రైట్. చూడండి, అధ్యాపక నిష్పత్తి తక్కువగా ఉన్న రాష్ట్రాలు చూసినట్లయితే తమిళనాడు, గోవా, కర్ణాటక. సో అదేవిధంగా గత దశాబ్ద కాలంలో ఉన్న విద్యా ప్రవేశాలు మెరుగుపడిన రాష్ట్రాలు అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, వెస్ట్ బెంగాల్. నేను ఫాస్ట్గా చేసేస్తున్నా కానీ మీకు ప్రాపర్ పీడిఎఫ్ ఉంటుంది, చూడండి. అదేవిధంగా ఉన్నత విద్యకు జిఎస్డిపిలో బీహార్కి 1.56 అదేవిధంగా ఖర్చు చేయడం జరుగుతుందట. మణిపూర్ అయితే 1.56, మేఘాలయకి వచ్చి 1.03, సాంద్రత కర్ణాటకలో అత్యధికంగా 66 ఉందట. చూడండి. సో అదేవిధంగా జాతీయ సగటు కంటే 2 రెట్లకు పైగా అధికం ఈ కర్ణాటక. అదేవిధంగా కళాశాల సాంద్రతతో 2, 3, 4, 5 స్థానాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. చూడండి, ఇక్కడ కళాశాల సాంద్రతలో 2, 3, 4, 5 కర్ణాటక. ఫస్ట్ కర్ణాటక అయితే, రెండో ప్లేస్ లో ఏముంది, మన తెలంగాణ ఉంది. థర్డ్ ప్లేస్ లో మన ఆంధ్రప్రదేశ్ ఉంది. ఫోర్త్ హిమాచల్ ప్రదేశ్, ఫిఫ్త్ కేరళ. నెక్స్ట్ వచ్చేటప్పటికి అతి తక్కువ సాంద్రత గల రాష్ట్రాలు మణిపూర్, బీహార్, జార్ఖండ్. యూనివర్సిటీ సాంద్రతలో టాప్ రాష్ట్రాలుగా ఏవే దేశాలు ఉన్నాయంటే, ఏ రాష్ట్రాలు అంటే సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, లడక్, హిమాచల్ ప్రదేశ్, మేఘాలయ, ఉత్తరాఖండ్ ఉన్నాయి. విద్యార్థి అధ్యాపక నిష్పత్తి గరిష్టంగా ఉన్న రాష్ట్రాలు జార్ఖండ్, బీహార్. ఇక్కడ నోటీస్ చేయండి, నెక్స్ట్ క్వశ్చన్ లో కూడా ఇది ఫ్రేమ్ అవుతుంది. వ్యాప్తంగా వర్సిటీలు, కళాశాలలు పెరుగుతున్నా కూడా జనాభాకు అనుగుణంగా ఆయా ప్రాంతాల్లో విద్యా సంస్థలు సమానంగా లేవని నీతి ఆయోగ్ అభిప్రాయపడింది. ఓకేనా, చూసుకోండి ఒకసారి ఈ రిపోర్ట్. సో నెక్స్ట్ ఇందాక ఆల్రెడీ ఎక్స్ప్లెనేషన్ చదివాను, అక్కడ దానికి రిలేటెడ్ క్వశ్చన్ 2021-14 క్వశ్చన్. 2021-22 నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం విద్యార్థి అధ్యాపక నిష్పత్తి తక్కువగా ఉన్న రాష్ట్రాలను గుర్తించండి. విద్యార్థి అధ్యాపక నిష్పత్తి తక్కువగా ఉన్న రాష్ట్రాలను చూసినట్లయితే 1 తమిళనాడు, ఇది రైటే. తర్వాత గోవా రైటే, జార్ఖండ్ ఇది కాదు, బీహార్ ఇది కరెక్ట్ కాదు, అండ్ కర్ణాటక. ఈ 3 రైట్. సో ఈ 3 ఉన్నాయి ఏంటి, విద్యార్థి అధ్యాపక నిష్పత్తి తక్కువగా ఉన్నాయి. మరి జార్ఖండ్, బీహార్ ఏంటి, విద్యార్థి అధ్యాపక నిష్పత్తి ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు. సో మనకు కావాల్సిన ఏబిఈ ఆన్సర్ ఎక్కడ ఉంది, ఏబిఈ ఆప్షన్ 2 రైట్. ఓకేనా, సో అదనమాట. సో మీకు దీని తాలూకా ఎక్స్ప్లెనేషన్ 13th క్వశ్చన్ తాలూకా 13th క్వశ్చన్ తాలూకా ఎక్స్ప్లెనేషన్, 14th క్వశ్చన్ తాలూకా ఎక్స్ప్లెనేషన్ ఒకసారి నోటీస్ చేయండి, మీకు పీడిఎఫ్ లో అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ 15th క్వశ్చన్ సెంట్రల్ వాటర్ కమిషన్ కోసం ఇవ్వడం జరిగింది ఈ క్వశ్చన్. అయితే ఇటీవల కేంద్ర జల సంఘం CWC ఇచ్చిన నివేదిక ప్రకారం ఈ క్రింది ఇచ్చిన అంశాల్లో తప్పుగా ఉన్న అంశాన్ని గుర్తించండి. ఆప్షన్ 1, దేశవ్యాప్తంగా ఉన్న 155 డ్యాముల్లో నిల్వ సామర్థ్యం 55% నీరు చేరిందని, గత ఏడాదితో పోల్చూస్తే 120% ఎక్కువగా నీరు వచ్చిందని తెలిపిందట. మీరు క్లీన్ గా అబ్జర్వ్ చేయగలిగితే ఈ స్టేట్మెంట్ రైటే. ఓకేనా, సెంట్రల్ వాటర్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం గతంతో పోల్చుకుంటే 120% ఎక్కువ నీరు వచ్చి చేరిందట. ఓకేనా, అయితే ఉత్తర ప్రాంత రిజర్వాయర్ లో గత ఏడాదితో పోల్చి చూస్తే 10% తగ్గింది. ఈ స్టేట్మెంట్ రైటే. అయితే దక్షిణ ప్రాంతాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడులో 55% వాటర్ నీరు ఉండగా గతంతో పోల్చి చూస్తే 23% నిల్వ తగ్గింది. ఇది మీరు కరెక్ట్గా చేయగలిగితే, అంటే మన దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ గురించి ప్రస్తావించడం కాబట్టి ఇక్కడే మీకు తప్పు చేయించాను. సో ఇక్కడ అనేది నిల్వ పెరిగింది. సో ఇలా పెరిగింది అయితేనే కరెక్ట్. సో ఈ స్టేట్మెంట్ అనేది మనకి రాంగ్. అయితే తూర్పు ప్రాంత రిజర్వాయర్లో గత ఏడాదితో పోలిస్తే 1% తగ్గింది. దీని తాలూకా డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇక్కడ మొత్తం క్లియర్గా పెట్టడం జరిగింది. సో మనకు కావాల్సింది అయితే మాత్రం ఇక్కడ ఏపీ అండ్ తెలంగాణ, కేరళ, తమిళనాడు, దక్షిణాది రాష్ట్రాల్లో 23% గతంతో పోల్చుకుంటే 23% వాటర్ పెరిగింది కాబట్టి ఇది నోటీస్ చేయండి. మిగతాదంతా మీరు డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇక్కడ పెట్టడం జరిగింది. సో ఇదంతా మనకి అవసరాన్ని బట్టే నేర్చుకోండి తప్ప అన్నెసెసరీ అవసరం లేదు. అంటే ఇక్కడ మొత్తం ఓవరాల్ వాటర్ లోని మనకి కావాల్సింది ఏంటంటే 155 డ్యాముల్లోని గతంతో పోల్చుకుంటే నిల్వ సామర్థ్యం 53% వాటర్ ఉంది. దాంతో గతం ఏడాదితో పోల్చుకుంటే 120% ఎక్కువ. అందులోని మిగతా అన్ని ప్లేసెస్ లోని వాటర్ ఎంత తగ్గింది, మన దగ్గరకు వచ్చేటప్పటికి 23% పెరిగింది. అది మీరు నోటీస్ చేయాలి. దాని తాలూకు ఎక్స్ప్లెనేషన్ క్లియర్ గా ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఇంగ్లీష్ మీడియం ఆస్పిరెంట్స్ కోసం. ఓకే, నెక్స్ట్ 16th క్వశ్చన్. ఇటీవల ప్రధాని మోదీ సమక్షంలో 9,000 మంది నృత్యకారులు, వాద్యకారులు అండ్
జామూరు బినందిని పేరుతో జామూరు నృత్యాన్ని ఎక్కడ ప్రదర్శించారు? ఈ జామూరు నృత్యాన్ని ఎక్కడ ప్రదర్శించారు? న్యూఢిల్లీ, గౌహతి, ప్రయాగరాజ్, కాశీ. జనరల్ గా న్యూఢిల్లీ. సో ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్ ఈవెంట్స్ అన్ని అక్కడే జరుగుతాయని, లేదంటే ప్రయాగరాజ్, కాశీ ఇటీవల మనకి కుంభమేళ జరిగింది కాబట్టి ప్రయాగరాజ్కి వెళ్ళొచ్చు. కానీ యాక్చువల్లీ గౌహతిలో ఈ జామూరు బినందిని పేరుతోని జామూరు నృత్యాన్ని చేయడం జరిగింది. నరేంద్ర మోదీ ఈ కార్యక్రమానికి అటెండ్ అయ్యారు. దానికి రీజన్ ఏంటంటే మనకి 200 సంవత్సరాలు తేయాకు, అస్సాం తేయాకు 200 సంవత్సరాలు కంప్లీట్ చేసింది జరిగింది. ఈ 200 సంవత్సరాలు కంప్లీట్ అయ్యారు కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి ఇంపార్టెంట్ ఈవెంట్స్ కి ప్రధాని మోడీ అటెండ్ అవుతారు. అందులో భాగంగానే అస్సాంలో త్రేయాకు పరిశ్రమ ప్రారంభమై 200 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఇందిరాగాంధీ అథ్లెటిక్స్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో మోడీ అటెండ్ అయ్యారు. సో ఈ నృత్యాన్ని 9,000 మంది నృత్యకారులు, వాద్యకారులు ఒక జామూర్ నృత్యాన్ని ప్రదర్శించడం జరిగింది. దాని పేరేంటి? జామూర్ బినందిని అనే పేరుతో నిర్వహించడం జరిగింది. నోటీస్ చేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో ఇంగ్లీష్ మీడియం ఆస్పిరెంట్స్ కోసం పెద్ద ఆయన వెళ్ళి డబ్బులు కొడుతున్నారు ఈ కార్యక్రమంలో భాగంగా అటెండ్ అయిన తర్వాత. సో చూడండి నెక్స్ట్ క్వశ్చన్ 17. ఇటీవల అత్యాచార బాధితుల కేసులో అలహాబాద్ హైకోర్టు తీర్పు ప్రకారం ఈ క్రింది ఇచ్చిన అంశాలను పరిగణించి సరైన సమాధానం ఎన్నుకోండి. సో ఇంపార్టెంట్ ఏరియా చూసుకోండి. స్టేట్మెంట్ ఏ, అత్యాచార బాధితుల మానసిక సంఘర్షణానుసారం నిర్ణయం తీసుకోవచ్చని తీర్పిచ్చింది. ఓకేనా? ఈ అత్యాచార బాధితులు ఏదైతే ఉందో వాళ్ళ మానసిక సంఘర్షణానుకూలం వాళ్ళు నిర్ణయం తీసుకోవచ్చట. ఏంటి? ఒకటి, అత్యాచార బాధితులకి వైద్యపరంగా గర్భ విచ్ఛిత్తి చేసుకునే హక్కు చట్టపరంగా ఉందని, బిడ్డను కనాలో వద్దో నిర్ణయించుకునే అధికారం బాధితులకు ఉందని తీర్పిచ్చింది. ఓకే, సో ఇటీవల ఏం జరిగిందంటే అలహాబాద్ కోర్టు పరిధిలోని ఎవరైతే అత్యాచార బాధితులు అంటే రేప్ కి గురైన బాధితులు ఎవరైతే ప్రెగ్నెంట్ అయితే వాళ్ళు కనాలా వద్దని ఆ నిర్ణయం వాళ్ళు తీసుకోవాలా వద్దని దాని మీద తీర్పు ఇవ్వడం జరిగింది. అయితే ఏంటి, అత్యాచార బాధితులు మానసిక సంఘర్షణానుసారం వాళ్ళు ఏది అబార్షన్ చేయించుకోవాలా వద్దా అనే దాన్ని వాళ్ళు నిర్ణయం తీసుకోవచ్చు. అదేవిధంగా అత్యాచార బాధితులకి వైద్యపరంగా గర్భ విచ్ఛిత్తి చేసుకునే హక్కు చట్టపరంగా ఉందని, బిడ్డను కనాలో వద్దో నిర్ణయించుకునే ఉంది. ఈ స్టేట్మెంట్ రైటే. యాక్చువల్లీ అబార్షన్ అనేది చట్టపరంగా ఏదైతే మనకున్న ఇండియన్ దీని ప్రకారంగా చట్టాల ప్రకారంగా తప్పు. కానీ ఈ అత్యాచారానికి గురైన ఎవరైతే లేడీస్ ఉన్నారో వాళ్ళ మానసిక సంఘర్షణానుసారం కనాలా వద్దనేది వాళ్ళు అబార్షన్ చేసుకోవాలొద్దని కూడా వాళ్ళు అదేవిధంగా నిర్ణయం తీసుకోవచ్చని తీర్పు ఇవ్వడం జరిగింది. దీన్ని బట్టి స్టేట్మెంట్ ఏంటంటే ఏ మాత్రమే బి మాత్రమే, ఏబి రెండు సరైనవే, ఏకి బి సరైన వివరణ కాదు. సో ఏబి రెండు సరైనవే, ఏకి బి సరైన వివరణ. మీరు నోటీస్ చేయండి. ఓకే, చూడండి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అత్యాచార బాధితులకి వైద్యపరంగా గర్భవిచ్ఛిత్తి చేసుకునే హక్కు చట్టపరంగా ఉందని, బిడ్డను కనాల వద్దని నిర్ణయించుకునే అధికారం బాధితులకు ఉందని అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. ఓకేనా? అత్యాచార బాధితులకి అబార్షన్ చేసుకునే హక్కు మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ సెక్షన్ 3 Clause 2 కల్పిస్తుందని ధర్మాసనం తెలియజేయడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఈ అలహాబాద్ కోర్టు తాలూకా పిక్చర్ ఇది. ఓకే, ఇటీవల 18th క్వశ్చన్. ఇటీవల మన దేశంలో యుఎన్ఓలో హిందీ వార్తలను ప్రసారం భాషను మరింత మందికి చేర్చే అగ్రిమెంట్ ను ఎప్పటి నుండి ఎప్పటి వరకు కుదుర్చుకుంది? సో చూడండి, 2025 మార్చ్ 1 నుండి 2030 ఫిబ్రవరి 28 వరకు, 2025 జూన్ 1 నుండి 2030 మే 31 వరకు. ఓకేనా? 2025 ఏప్రిల్ 1 నుండి 2025 మే 31 వరకు. సో మనకు కావాల్సిన ఆన్సర్ ఏది కాదు. సో 2025 ఇలా ఇక్కడ ఉంది కదా, ఇక్కడ మే ప్లేస్ లో మార్చ్ ఉంటే కరెక్ట్, మార్చ్. సో ఈ స్టేట్మెంట్ రైట్ అవుద్ది. సో మనకు కావాల్సిన ఆన్సర్ ఏది కాదు. సో ఆప్షన్ 4. ఓకే, యుఎన్ఓలో హిందీ ప్రాజెక్ట్ పొడిగింపు గురించి మనం ఒక అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. యుఎన్ఓలో హిందీ భాషని ప్రమోట్ చేయడంతో పాటు హిందీ భాష సర్వీసెస్ అందించడం కోసం మనం ఏటా ఎంత అవుతుందంటే మన ఖర్చు 13 కోట్లు అవుతుంది. సో అయితే ఒకసారి చూద్దాం దీన్ని. యుఎన్ఓ నుండి హిందీ భాష వార్తల్లో ప్రసారం చేయడంతో పాటు భాషను మరింత మందికి చేర్చే ప్రాజెక్టు పొడిగింపుపై ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం ఎప్పటి నుంచి అంటే 2018 నుంచి కూడా ఉంటుంది అనమాట. ఓకేనా? సో ఈ 2025 ఏప్రిల్ 1 నుంచి 2030 మార్చి 31 వరకు కూడా ఈ ఒప్పందం కొనసాగుతుంది. మనకు ఆల్మోస్ట్ 13.1 crores అవుతుంది. సో నోటీస్ చేయండి. సో దీని తాలూకు ఇంగ్లీష్ మీడియం ఆస్పిరెంట్స్ కోసం ఇన్ఫర్మేషన్. అదేవిధంగా 19th క్వశ్చన్ చూద్దాం. ఈ క్రింది అంశాలని పరిగణించి సరైన సమాధానం ఎన్నుకోండి. ఓకే, స్టేట్మెంట్ ఏ, కట్నం కోసం మహిళలను శారీరకంగా మానసికంగా వేధించడం క్రూరత్వం అవుతుందని సుప్రీంకోర్టు తెలిపింది. ఓకే, ఎవరైతే కట్నం కోసం ఉమెన్ ని వాళ్ళ హస్బెండ్ వేధిస్తారో అది క్రూరత్వం కిందే అవుతుందని పేర్కొనడం జరిగింది. అయితే స్టేట్మెంట్ బి చూడండి.
భార్య నుండి భర్త కట్నం డిమాండ్ చేయడాన్ని క్రూరంగా పరిగణించలేమని సుప్రీంకోర్టు ఇటీవల స్పష్టం చేసింది. పైనేమో క్రూరత్వం అని చెప్పింది, కిందని భార్య నుండి భర్త కట్నం డిమాండ్ చేయడాన్ని క్రూరంగా పరిగణించలేమని సుప్రీంకోర్టు ఇటీవల స్పష్టం చేసింది. ఆన్సర్ ఏంటి మీరు కమెంట్ చేయండి. సో ఈ స్టేట్మెంట్ అనేది అందరూ రైటే అంటారు, ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్ అనడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. అయితే చూడండి, చాలా కాంప్లికేటెడ్. భార్య నుండి భర్త కట్నం డిమాండ్ చేయడాన్ని క్రూరంగా పరిగణించలేమని ఓకేనా సుప్రీంకోర్టు ఇటీవల స్పష్టం చేసింది. ఇది కూడా రైటే స్టేట్మెంట్, 100% రైటే. ఎందుకంటే యాక్చువల్లీ పెళ్లిలోనే అందరికీ తెలుసు కానుకల రూపంలో ఇవ్వడం జరుగుతుంది. సో కానుకల రూపంలో అనేది తప్పు కాదు, కానీ కట్నం రూపంలో మనీ ఇవ్వడం అనేది అది చట్టపరంగా అది తప్పుగా పరిగణించబడదు. అయితే ఎక్కువ పెళ్లిల్లో 99.9% పెళ్లిల్లో ఖచ్చితంగా కట్నం తీసుకోవడం జరుగుతుంది, అది కానుకల రూపంలో. అందుకని దాన్ని ఏం చేస్తారంటే కట్నం అడగడం అనేది క్రూరం కాదు, కానీ ఆ కట్నం కోసం ఎవరైతే డిమాండ్ చేస్తారో, మానసికంగా అండ్ శారీరకంగా ఎవరైతే వేధిస్తారో అది క్రూరత్వం కింద ఉంటుంది. కాబట్టి ఈ స్టేట్మెంట్ రైట్ అండ్ ఈ స్టేట్మెంట్ రైట్. కానీ ఏ మాత్రమే ఇది తప్పు కాదు అంటే రెండు కరెక్టే, కాబట్టి ఇది రెండు తీసొచ్చు. ఏ అండ్ బి రెండు సరైనవే, ఏకి బి సరైన వివరణ కాదు. 100% ఏకి బి సరైన వివరణ కాదు, ఎందుకంటే ఇది సపరేట్ స్టేట్మెంట్, ఇది సపరేట్ స్టేట్మెంట్. అందుకని చూడండి, ఎసర్షన్ అండ్ రీజనింగ్ వచ్చేటప్పుడు మాత్రం చాలా కేర్ఫుల్ గా ఆన్సర్ చేయాలి. అయితే దీనికి వార్తలో రావడానికి ఏంటంటే ఒకసారి చూద్దాం. ఓకే, వార్తల్లో ఐపీసీ 498A ఓకేనా. సో అదేంటంటే భార్య నుండి భర్త కట్నం డిమాండ్ చేయడాన్ని క్రూరంగా పరిగణించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఓకేనా. అయితే భర్త అత్తమామల నుండి వివాహిత మహిళలకు రక్షణ కల్పించేందుకు 1983లో ప్రవేశపెట్టిన ఐపీసీ సెక్షన్ 498A ప్రకారం కట్నం డిమాండ్ చేయడాన్ని క్రూరమైన నేరంగా పరిగణించలేమని కోర్టు చెప్పింది. సో చూసుకోండి, గుర్తుపెట్టుకోండి. అయితే కట్నం డిమాండ్ చేయలేమని 1983లోనే చెప్పింది 498 ద్వారా. అయితే కట్నం కోసం మహిళలను శారీరకంగా మానసికంగా వేధించడం క్రూరత్వం అవుతుందని తెలియజేస్తుంది. యాక్చువల్లీ దీన్ని క్లాస్ అడ్డు పెట్టుకొని కట్నం డిమాండ్ చేయడం అనేది ఇది కాదని, ఏ చట్టపరంగా కేసు కాదు కానీ అది నేరం కాదని ఏం చేశారు, ఎక్కువ వాళ్ళు వేధించడం మొదలైతే 2005లో డొమెస్టిక్ వైలెన్స్ ఒకటి చట్టం తీసుకురావడం జరిగింది. దీనిలో భాగంగా మనకి 2006 అక్టోబర్ నుంచి ఇది అమల్లోకి రావడం జరిగింది. అయితే దీనిలో భాగంగా ఎవరైనా కట్నం గురించి అత్తమామలు కానీ లేదంటే ఇల్లు కొడుకు ఏదైతే భర్త తాలూకా అన్నా చెల్లెలు కానీ ఎవరైనా కానీ వేధిస్తే ఈ డొమెస్టిక్ వైలెన్స్ కింద రావడం జరుగుతుంది. ఇది ఇప్పుడంటే 41 సిఆర్పిసి నోటీసులు ఇచ్చి వాళ్ళు చేస్తున్నారు. కానీ ఇంతకుముందు ఏంటంటే ఏదైతే ఈ డొమెస్టిక్ వైలెన్స్ కింద డిఎస్పీ స్థాయి అధికారి దీన్ని కేసులు కట్టడం జరిగేది, నాన్ బెయిలబుల్ ఉండేది. సో ఈ మధ్యకాలంలో దాన్ని కొంచెం వైలేట్ చేస్తున్నారని, అంటే దాన్ని మిస్యూజ్ చేస్తున్నారనే ఉద్దేశంతో 41 నోటీసులు ఇచ్చి ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమని చెప్పడం జరుగుతుంది. సో అందుకని ఇలాంటి ఇంపార్టెంట్, ఇది ఎప్పుడు రిపీటెడ్గా సమాజంలో జరుగుతూనే ఉంటుంది కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ ఏరియా, చూసుకోండి. ఓకేనా. నెక్స్ట్, సో ఇంగ్లీష్ వర్షన్ ఆస్పిరెంట్స్ కోసం, ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డు సొంతం చేసుకున్న ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ ప్లేయర్ ఇబ్రహీం జద్రాన్ ఏ దేశంపై ఘనత సాధించాడు? ఓకే, ఆఫ్ఘనిస్తాన్ చాలా చిన్న దేశం, చాలా ఇబ్బందులు పడుతున్న దేశం. ఓకేనా. మీకు అక్కడ తెలుసు అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లోని ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ ఎంత రిఫార్మ్స్ అంటే ఎంత ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్ ఇస్తుందో మనందరికీ తెలుసు. సో ఇందులో భాగంగానే మనకు చాలా మంది ప్లేయర్స్, రషీద్ ఖాన్ అన్ని ఫార్మాట్స్లోని అంటే ఐపీఎల్ లాంటి దానిలో కానీ లేదంటే బిగ్ బాస్ లీగ్లో కానీ ఇలాంటి అన్ని ఫార్మాట్స్లో కూడా ఆడుతుంటాడు. సో ఈ దేశంలో ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఒక రషీద్ ఖానే కాదు చాలా మంది కూడా ఆడుతుంటాడు. సో ఇప్పుడు అందరూ ఆడుతున్నారు. అందులోని భాగంగానే ఇబ్రహీం జద్రాన్ ఇప్పుడు వెలుగులోకి వచ్చాడు. ఈయన ఏ దేశంపై ఘనత సాధించాడు? ఛాంపియన్స్ ట్రోఫీలోని అత్యధిక స్కోరు మీ అందరికి తెలుసు ఏంటి, బంగ్లాదేశ్ మీద, ఇంగ్లాండ్. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, అయిపోయింది వీడియో. రైట్, ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలోనే అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డు సొంతం చేసుకున్న ఆఫ్ఘన్ క్రికెట్ ప్లేయర్ ఇబ్రహీం జద్రాన్ ఏ దేశంపై ఈ ఘనత సాధించాడు? యాక్చువల్లీ ఆఫ్ఘనిస్తాన్ దేశం ఈ మధ్య కాలంలో బాగా క్రికెట్ ఆడుతుంది. సో ఆ దేశ పరిస్థితులు మనందరూ తెలుసు, టెర్రరిస్ట్ ఎలా ఇబ్బంది పెడుతున్నారో, అంతేకాకుండా జీడిపి విషయంలో కూడా చాలా తక్కువగా ఉన్న దేశం. ఇతర దేశాల ఆర్థిక సహాయంపై మనకి ఆఫ్ఘనిస్తాన్ కూడా సర్వైవ్ అవుతుంది. ఆ దేశ పరిస్థితుల నుండి ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్లు చాలా మంది మనందరికీ తెలుసు, రషీద్ ఖాన్, రెహమాన్, దాంతోపాటు నబీ, ఇలా వేరే వేరే దేశాల ఫ్రాంచైజీస్లోని ఐపీఎల్ లాంటిది, బిగ్ బాస్
టోర్నమెంట్లోని, తర్వాత సౌత్ ఆఫ్రికా ఏదో దేశంలో పెట్టే ఇండివిజువల్ మనలాంటి ఐపీఎల్ లాంటి దేశంలో SA20 అనుకుంటా, అలాంటి దేశాల్లో కూడా ఈ ప్లేయర్స్ కమర్షియల్గా మంచి ఎర్నింగ్స్ సంపాదించడానికి కారణం వాళ్ళకున్న ప్రతిభే. సో అంతేకాకుండా ఇప్పుడు ఈ ఆఫ్ఘన్ ప్లేయర్ అనేటోడు వరల్డ్ రికార్డు సాధించడం జరిగింది. అది ఏ దేశంతో ఒకసారి చూద్దాం. బంగ్లాదేశ్ చిన్న దేశం కాబట్టి దాని మీద కొట్టారు అనుకుంటారు. ఇంగ్లాండ్, సో ఇంగ్లాండ్ కూడా క్రికెట్ ఎక్కడైతే పుట్టిందో అక్కడే దాని మీద సాధించడం జరిగింది. న్యూజిలాండ్ అండ్ ఆస్ట్రేలియా ఇవ్వడం జరిగింది. అయితే ఈ ఇంగ్లాండ్ మీద ఏదైతే సాధించాడో ఆ రోజు ఇంగ్లాండ్ కూడా ఈ ఆఫ్ఘనిస్తాన్ విన్ అయింది ఇంగ్లాండ్ మీద. సో అయితే ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ఇబ్రహీం జద్రాన్ అనేటోడు యాక్చువల్లీ ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యంత ఎక్కువ స్కోర్ కొట్టింది ఈ 2025లో. అయితే దీనికన్నా ముందు దీని రికార్డు ఎంత ఉండేదంటే దీనికన్నా ముందు బెన్ డకెట్, అది కూడా 2025లోనే నమోదైంది. దీనికన్నా ముందు 2003లో నాథన్ ఆస్టల్ న్యూజిలాండ్ ప్లేయరు అప్పుడు 2003లో అయిన రికార్డు 2025 వరకు అలాగే ఉంది. ఇది ఛాంపియన్స్ ట్రోఫీలో వ్యక్తిగత అత్యధిక స్కోరు. అయితే హైలైట్ అయితే చూద్దాం. ఈ ఇబ్రహీం జద్రాన్ కన్నా ముందు ఇంగ్లాండ్ ప్లేయర్ది బెన్ డకెట్. ఈ బెన్ డకెట్ దేని మీద కొట్టాడు? హైలైట్ ఏంటంటే క్రికెట్ పుట్టింది ఇక్కడ. ఇప్పుడు ప్రపంచ క్రికెట్ని సాధిస్తున్న దేశాల్లో ఆస్ట్రేలియా, ఇండియా. సో మనకన్నా లాస్ట్ వరల్డ్ కప్ ఆస్ట్రేలియాకి వచ్చింది కాబట్టి మనకన్నా ఒక మెట్టు వాళ్ళే పైన ఉన్నారని చెప్పొచ్చు. సో బీయింగ్ అన్ ఇండియన్గా మనం చాలా ప్రౌడ్గానే ఇండియా బాగా ఆడుతుందని చెప్పొచ్చు. బట్ వన్ ఆఫ్ ద కాంపిటేటర్స్ మనకి ఆస్ట్రేలియా. అయితే సో ఈ ఆస్ట్రేలియా మీద ఇంగ్లాండ్ ప్లేయరు ఈ బెన్ డకెట్ ఆస్ట్రేలియా మీద 165 స్కోర్ చేస్తే ఈ ఇంగ్లాండ్ మీద ఈ ఆఫ్ఘనిస్తాన్ ఇబ్రహీం జద్రాన్ 178 చేశాడు. హైలైట్ కదా. సో చిన్న దేశం ఇంగ్లాండ్ మీద కొడితే, సో ఇంగ్లాండ్ ప్లేయర్ ఏమో ఆస్ట్రేలియా మీద 160 చేస్తే ఈ ఇంగ్లాండ్ మీద ఇబ్రహీం జద్రాన్ 177 చేశాడు. సో నోటీస్ చేయండి, చూడండి, ఈయన ఇబ్రహీం జద్రాన్. హైలైట్ ఏంటంటే చిన్న వయసులోనే ఐసీసీ టోర్నమెంట్లో అత్యన్న వయసులోనే ఎక్కువ స్కోర్ చేసిన పర్సన్ కూడా రికార్డ్ రావడం జరిగింది. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోర్ 177 చేసిన బ్యాటర్గా నిలిచాడు ఇంగ్లాండ్ బ్యాటర్ బెన్ డకెట్. చెప్పుకున్నాం కదా, 165 రికార్డుని అధిగమించాడు. ఇది 2025లో ఇది కూడా నమోదైంది. ఇది చాలా ఇంపార్టెంట్. అందుకనే 2025లో నమోదైంది కాబట్టి ఎవరి మీద రికార్డు సాధించడం చెప్పడం జరుగుతుంది. సో అయితే ఇంకా ఇన్ఫర్మేషన్, వన్డేలో అత్యధిక స్కోర్ చేసిన ఆఫ్ఘన్ ప్లేయర్గా గురించాడు. వన్డేలో అత్యధిక స్కోర్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ ఎవరైతే మొత్తం ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళందరికన్నా కూడా ఈయన టాప్ స్కోరర్. ఐసీసీ టోర్నీలో చెప్పాను కదా 150 కన్నా ఎక్కువ స్కోర్ చేసిన అతి చిన్న వయస్కుడు అంటే 23 సంవత్సరాలు జద్రాన్. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఈ ఇంగ్లాండ్ మీద 177 స్కోర్ చేయడం జరిగింది. ఓకే, ఇంగ్లీష్ మీడియం ఆస్పిరెంట్స్ కోసం రైట్. అయితే ఒకసారి ఇప్పుడు ఏదైతే ఈ వీడియో చూస్తారు కదా, ఈ వీడియో చూసిన ఈ 20 క్వశ్చన్స్ 20 ఏరియాస్ ఈ 1 వీక్ అంతా, మళ్ళీ నెక్స్ట్ వీక్ వీడియో చూద్దాం. అయితే మీరు చేయాల్సింది ఏంటంటే ఈ వీడియో అయిపోయిన తర్వాత ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లోని సెకండ్ లింక్లో మన షైన్ అకాడమీ సైన్సర్ టెస్ట్ సిరీస్ ఛానల్లోని మొత్తం వీడియో పీడిఎఫ్ని ఈ పీడిఎఫ్తో పాటు మీకు ప్రాపర్గా విత్ ఏ పిక్స్ లేని డైరెక్ట్ పీడిఎఫ్ కూడా పెట్టడం జరుగుతుంది. మీకు నచ్చిన పీడిఎఫ్ని మీరు జెరాక్స్ తీసుకొని మీ ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేసుకుంటారని ఆశిస్తున్నాను. మీ ప్రిపరేషన్కి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని తెలియజేసుకుంటూ టీమ్ షైన్ ఇండియా. థ్యాంక్ యూ సో మచ్.